ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. లైట్ ద్వారా మీ వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవటానికి ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్న మీ పిల్లలందరి విషయమే సంతోషపడుతున్నాం. ఇశ్రాయేలీల ప్రయాణపు చరిత్రలో ముగింపును ఈరోజు మాట్లాడుకోవాలని సిద్ధపడుతున్నాం. వీరి ప్రయాణం ద్వారా మా ఆత్మీయ జీవితానికి, మా పరలోక ప్రయాణానికి అవసరమైన సంగతులను మాకు తెలియచేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం. ఈ ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో 10వ భాగం సాధ్యమైనంత వరకు ప్రియులారా ఈరోజు ముగించేసేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాను. దయచేసి సహకరించండి. కొంచెం ఆలస్యమైన కారణం, రేపటి నుంచి మరలా మనం వేరే ఆ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం కనుక ఈ రోజుతో ఈ ఇశ్రాయేలీల ప్రయాణం ఎలా ముగిసింది, ముగిసే లోపు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఏమిటి, ఎక్కడెక్కడ అనే విషయాలను లేఖనాలలో నుంచి త్వరగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక గతంలో మనం మాట్లాడుకున్నట్టు 9వ భాగంలో హజేరోతు అనేటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నారు ఇశ్రాయేలీలు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ జస్ట్ మీకు రిమైండ్ చేస్తాను. మోషే కూషు దేశపు లేదా ఆ వంశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అనే కారణంతో మోషే తోడబుట్టిన వారైన అహరోను అలానే మిరియాము వారిరువురు కూడా మోషే పైకి తిరగబడటం, మోషే విషయంలో సనుగు కొనటం అనేది అక్కడ మనం చూస్తాం. ఎంతవరకు వారి తిరుగుబాటు వెళ్ళింది అంటే మోషే నాయకత్వాన్ని కూడా ఎదిరించే లేదా మోషే నాయకత్వాన్ని తగ్గించే ప్రయత్నం. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. వారి ఆంతర్యం ఏమిటో తెలియదు, కానీ మోషేను చెడు చేసి వారు గొప్పవారు కావాలనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ వారు మాట్లాడారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ సందర్భం అంతా మనం చదువుతున్నప్పుడు, ఆ సంఖ్యాకాండంలో మనం చదువుతున్నప్పుడు ఆ సందర్భం అంతా, సిచ్యువేషన్ అంతా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏంటి, మోషేనేనా ప్రవక్త, మోషేతేనేనా దేవుడు మాట్లాడాడు, మాతో మాట్లాడలేదా, మేము ప్రవచించలేదా అని మాట్లాడుతున్నారు అని అంటే ఆ మాటలు ఎందుకు అక్కడ? అవి అవసరం లేదు కదా ఆ మాటలు. మోషే వివాహం అయినా ఆయన పెళ్లి చేసుకున్నందుకు మరొక స్త్రీని బాధంటూ ఒకవేళ ఉన్నా, ఒకవేళ సనిగినా, ఒకవేళ తిరుగుబాటు చేసినా ఆయన భార్య ఉంది కదా సిప్పోరా, ఆవిడ కదా, ఆవిడ సైలెంట్గానే ఉంది. వీళ్ళే కాస్త ఎక్కువ చేస్తున్నారు. ఎవరు? మిరియాము, అహరోను. అక్కడ మనకు అర్థం కావాలి, ఏదో సంథింగ్ లోపల ఏదో చెడుగా మోషేపై వాళ్ళు ఆలోచించారు అని. ఆ సమయంలో దేవుడు మోషేను చాలా గొప్ప చేయటం, మోషే కొరకు చాలా గొప్పగా మాట్లాడటం అన్నది అక్కడ కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు మోషే కోసం? మోషే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో ఆయన మిక్కిలి సాత్వికుడు అంటాడు 12వ అధ్యాయంలో. ఇది జరిగింది అక్కడే. ఆ తర్వాత మరలా వెంటనే అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏంటమ్మా మిరియాము మాట్లాడుతున్నావు, అహరోను ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకవేళ మోషే కంటే ఒకవేళ మిరియాము నువ్వు గొప్పదను అనుకున్నా, మోషే కంటే అహరోను నువ్వే గొప్పవాడు అని అనుకున్నా, ఆ రోజు నేను మోషేని కాదని మిమ్మునే నేను సెలెక్ట్ చేసుకునేవాడిని కాదు. మీరు పెద్దవారైనప్పటికీ మిమ్మల్ని త్రోసివేసి నేను కేవలం మోషేని ఎంపిక చేసుకోవటం వలన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అక్కడే మీకు అర్థం కావాలి, మీకన్నా మోషే ది బెస్ట్ అని.
అందుకే అక్కడ మోషే పైన తప్పుగా మాట్లాడిన ఆ సమయంలోనే మిరియాముకు దేవుడు కుష్టు రోగాన్ని అక్కడ శాపంగా ఇచ్చినట్టు మనం చదువుకుంటాం. అహరోను విషయంలో దేవుడు కన్సిడర్ చేశాడేమో అనిపించింది. కారణం ఏంటంటే మోషేతో పాటు చాలా ఫైట్ చేశాడు అహరోను ప్రారంభం నుంచి కూడా. కానీ మిరియాము విషయంలో మాత్రం ఎక్కువ మాట్లాడిందేమో మిరియాము, మనకు తెలియదు కదండి, మరి కొంచెం ఎక్కువనే మాట్లాడి ఉండొచ్చు మిరియాము. అందుకే మిరియాముకు కుష్టి ఇచ్చాడు. వారం రోజుల పాటు పాలెము వెలుపల ఉండమన్నాడు. వాళ్ళు అక్కడే వారం రోజుల వరకు అక్కడ హజేరోతులో అక్కడే వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆమె కుష్టు తగ్గిపోయిన తర్వాత మరలా వెంటనే ఆమెను కూడా సమాజంలో కలుపుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు ఇక. ఓకే, అంటే హజేరోతు అనగానే మీకు ఈ ఇన్సిడెంట్స్ అన్ని మీకు జ్ఞాపకం రావడం కోసం ఇవన్నీ మీకు రిమైండ్ చేశాను. మళ్ళీ హజేరోతు అనగానే ఇక్కడ జరిగినటువంటి దానికి ముందు కిబ్రోతు హత్తావా అని ఒక ప్లేస్ మనం చూసాం. కిబ్రోతు హత్తావా అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మాంసం అని ఏడ్చారు కదా. మాంసం అంటేనే వెగటు పుట్టేటట్టుగా పెట్టాడు కదా. ఆఖరికి ఆ మాంసం అనేది వారి పళ్ళ సందుల్లో ఉండగానే చంపేశాడు కదా. అది దురాశ. ఆఖరికి భయంకరంగా మాంసం కోసం, తిండి కోసం చంపబడిన దుర్మార్గులు ఈ ఇశ్రాయేలీయుల జనాంగం. ఆ కిబ్రోతు హత్తావా, అక్కడి నుంచి హజేరోతులో కూడా ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలు అన్నింటిని అనంతరం మరలా సైన్యం అంతా కదిలింది, సమూహం అంతా, సమాజం అంతా కూడా ముందుకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు చూద్దాం ఇప్పుడు, అది మనకు కావాలి. ఓకే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం ప్రారంభం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. అయితే 12 చివరి మాట చూద్దామా. 12 చివరి మాట, వీళ్ళు ఎక్కడికి వచ్చారు, ప్రయాణం అనేది మనకు కావాలి కదా, స్టాప్స్ కావాలి కదా జర్నీలో. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి అన్నాడు. అంటే పారాను అరణ్యములోనికి వాళ్ళు వచ్చినట్లుగా ఇక్కడ మనకు అనిపించింది హజేరోతు నుంచి. అయితే పారాను అరణ్యము అని మనం చదువుకుంటున్నాం. పారాను అరణ్యములో ఎక్కడికి వచ్చారు, లేదా పారాను అరణ్యము తర్వాత దాన్ని దాటి ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు అని అంటే ఒక ప్లేస్. ఏంటి ఆ ప్లేస్ అంటే అదే కాదేషు బర్నేయ. ఓకేనా, కాదేషు బర్నేయ. అంటే ఇప్పుడు హజేరోతు నుంచి కాదేషు బర్నేయకు వచ్చారా? అవును. ఒకసారి అది మ్యాప్ చూద్దామా. కాదేషు బర్నేయ మ్యాప్. కాదేషు బర్నేయకు వచ్చేసారు. అదంతా కూడా పారాను అరణ్యము. ఆ పారాను అరణ్యము నుంచి కాదేషు బర్నేయకు వచ్చారు. కాదేషు బర్నేయ అనేది సీను అరణ్యంలో ఉంది. ఓకేనా, అంటే పారాను అరణ్యాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? కాదేషు బర్నేయకు వచ్చేసారు. ఇప్పుడు ఒకసారి కాదేషు బర్నేయకే వచ్చారా నెక్స్ట్ స్టాప్ అనేది ఒకవేళ ఇంకా మనకు క్లారిటీ కోసం ఒకసారి ద్వితీయోపదేశకాండాన్ని కూడా వెళ్ళొద్దాం. ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెప్తున్నాను, ఇశ్రాయేలీల ఈ ప్రయాణాలు మనకు అర్థం కావాలి అని అంటే సంఖ్యాకాండం ముందుగా నిర్గమాకాండం. ఇప్పుడు నిర్గమా నుంచి ఎక్కడికి వచ్చాం మనం? సంఖ్యకు వచ్చాం. చెప్పాను గతంలో కూడా, నిర్గమాకాండం అనే పుస్తకానికి కంటిన్యూషన్ పుస్తకమే సంఖ్యాకాండం జర్నీ. ఇప్పుడు ఈ సంఖ్యాకాండంతో పాటు ద్వితీయోపదేశకాండం కూడా మీరు చదువుకోవాలి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ ఉపదేశం అంటే రెండవ మారు ఉపదేశించడం అని అర్థం. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి అంటే ఆల్మోస్ట్ నిర్గమాకాండము వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరింది మొదలుకుంటే, ఓకేనా, ఐగుప్తు నుంచి బయలుదేరింది మొదలుకుంటే అక్కడ మోయాబు నెబో శిఖరం వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా మోషే గారు మరలా ఒక్కసారి వాళ్ళకు రిమైండ్ చేస్తారు. 40 సంవత్సరాల ప్రయాణపు చరిత్ర అంతటినీ కూడా ద్వితీయోపదేశకాండములో మోషే గారు మరొక మారు వివరిస్తూనే, వారు అక్కడికి వెళ్ళిన తర్వాత, కనానుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఎలా ఉండాలో ఏంటో, న్యాయాధిపతుల పాలన కానీ, ఆ తర్వాత రాజుల పాలన కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి యేసుక్రీస్తుల వారి గురించి కూడా ఆ ద్వితీయోపదేశకాండంలో ఆ ప్రవక్త అనే సంబోధన అనేది మనకు అందులో కనబడుతుంది. అంటే ద్వితీయోపదేశకాండం అనగానే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో మనం చదువుకోగలం. కనుక ప్రయాణము అనగానే కేవలం ఒక నిర్గమలోనో సంఖ్యలోనే కాకుండా ఈ 2 గ్రంథాలతో పాటు ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ ప్రయాణాల చరిత్ర అనేది మనం అందులో చదువుకోగలం. ఇప్పుడు హజేరోతు నుంచి పారాను అరణ్యం అంటే ఇక్కడ మనం చదువుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం 9వ అధ్యాయానికి, నేనేమో కాదేశు బర్నేయ అని చెప్పాను, ఒకసారి ఇప్పుడు ద్వితీయోపదేశకాండానికి వెళ్తాము. ఒకసారి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో
ఏమంటే 22 చదువుకుందాం. మరియు మీరు తబేరాలోను అన్నాడు. ఏమండి, మరియు మీరు తబేరాలోను అన్నాడు. తబేరా అంటే జ్ఞాపకం ఉంది కదా, అక్కడ కూడా మాంసం కోసం సనగటం అనేది ప్రారంభమైంది కదా. ఏడ్చారు అని చదువుకుంటాం కదా, మాంసం కోసం ఏడ్చారు అని, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరిచారు అని, అలా మాంసాపేక్షను కనపరచడం చంపేశాడు అని. ఎక్కడ? సంఖ్యాకాండం 11లో తబేరా. రైట్, ఆ తబేరా నుంచి ఇక్కడ వచ్చింది కనుక చెప్పాను. అక్కడ తబేరాలోను, మస్సాలోను, ఆ తర్వాత నెక్స్ట్ కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించిరి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటున్నాం. ఆ తర్వాత చూడండి, కిబ్రోతు హత్తావాలోను యెహోవా కోపం పుట్టించి, యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకోండి అని చెప్పి కాదేశు బర్నయ్యలోను మిమ్మల్ని పంపినప్పుడు అన్నాడు. అంటే మీరు వెళ్ళి మీరు స్వాధీనపరుచుకొనవలసిన దేశములోనికి మీరు వెళ్ళి చూచిరండి అని ఎక్కడి నుంచి పంపించాడన్నది మాట ఇక్కడ చదువుకున్నాం మన ద్వితీయోపదేశకాండంలో. కాదేశు బర్నయ్య. ఇప్పుడు మనం 13 చదువు అనుకోండి. ఇప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి వచ్చేది. ఇప్పుడు అక్కడే కదా మనం ఉన్నాం. రైట్, ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీ మనుషులు పంపము అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మోషేతో యెహోవా ఎక్కడ చెప్తున్నాడు అన్నమాట, కనానుకు పంపించమని 13వ అధ్యాయంలో. ఇక్కడ ప్లేస్ ఇక్కడ లేదు. ప్లేస్ ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం కదా, నేను పంపితిని కాదేశు బర్నయ్య నుంచి అన్నాడు. ఇంతకీ కనాను దేశమును చూచి రమ్మని దేవుడు పంపినటువంటి స్థలం ఏంటయ్యా అంటే ఇక్కడ కేవలము పంపెను అన్నట్లుగా వ్రాయబడింది. ఎక్కడి నుంచి పంపాడు అన్నది ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండంలో ఉంది. అంటే ఇప్పుడు ఈ హజేరోతు నుంచి పారాను అరణ్యాన్ని దాటుకొని ఎక్కడికి వచ్చారన్నమాట వాళ్ళు అంటే ఈ కాదేశు బర్నయ్యకు వచ్చారు. ఈ కాదేశు బర్నయ్య అనేది యాక్చువల్గా మనకు అక్కడ మ్యాప్లో మనం చూసినట్టుగా సీను అరణ్యానికి దగ్గరగా లేదా సీను అరణ్యంలో ఉన్నట్టుగా మనం చూసాం మ్యాప్లో. రైట్, సీను అరణ్యాన్ని పక్కన పెట్టండి, పారాను అరణ్యం పక్కన పెట్టండి. ఇప్పుడు మనకున్న పని అంతా కూడా కాదేశు బర్నయ్య. ఇప్పుడు ఈ కాదేశు బర్నయ్య అనేటువంటి ఈ ప్రాంతం నుంచి గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని పంపించాడు కదా. 40 రోజులు వెళ్ళారు కదా, మొత్తం తిరిగి చూసి వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉంది? బ్యాడ్గా ఉంది. ఎంతమంది బ్యాడ్గా ఇచ్చారు రిపోర్టు? 10 మంది. ఎంతమంది కరెక్ట్గా ఇచ్చారు? 2. ఆ 10 మంది ఇచ్చిన రిపోర్టే ప్రజలంతా నమ్మారు. నమ్మటమే కాదు, ఆఖరికి ఏం చేసేసారు? మొత్తం ఒకటే ఏడుపు, కేకలు, అరుపులు, గోల. ఏమంటే మోషే అహరోనుల మీద తిరుగుబాటు. వెంటనే మళ్ళీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంట్రా బాబు, మాట్లాడితే వాళ్ళ నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట ఏంటంటే ఐగుప్తులో సమాధులు లేవా? మాట్లాడితే ఐగుప్తులో సమాధులు లేవా అంటే మమ్మల్ని చంపాలనుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి చంపాలా? అక్కడే చంపేయచ్చు కదా, అక్కడ చంపేస్తే అయిపోయేది కదా, ఇంత తిప్పడం ఎందుకు మమ్మల్ని అని మాట్లాడితే మోషే మీదకి అహరోను మీదకి ఎప్పుడు కూడా తిరుగుబాటు, సనుగులు. ఇదే మొదటిది కాదు కదా, మొదటి ఎపిసోడ్ నుంచి విన్న వాళ్ళందరికీ తెలుసు, ప్రయాణం ప్రారంభం నుంచి కూడా విన్న వాళ్ళందరికీ తెలుసు. మాట్లాడితే సనగటం అని. ఎవరి మీద? దేవుడి మీద సనగటమే. మోషే అహరోనుల మీద అడుగుతున్నారంటే ఇండైరెక్ట్గా దేవుడి మీద సరిగినట్టు కాదా అది? కనుక ఇప్పుడు ఇక్కడ కూడా ఇక ఆఖరికి ఎంతవరకు వచ్చేసిందంటే నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. ఇక కనానుకు ఈ కాదేశు బర్నయ్య నుంచి ఎలా అయితే మరలా మనం వచ్చేసామో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం యూటర్న్ తీసేసుకుందాం. మళ్ళా తిరిగి మనం హజరోతుకి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి సినాయికి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి రెఫీదీంకి వెళ్ళిపోదాం. ఆ నుంచి మళ్ళీ తిరిగి అవసరమైతే ఇక ఆఖరికి చచ్చేలోపైనా తిరిగి ఐగుప్తుకు చేరుకుందాం తప్ప ఒక్కడుగు కూడా మనం ఇక కనాను వైపుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే 10 మంది వెళ్ళిన వారిలో 10 మంది ఇచ్చినటువంటి రిపోర్ట్ అంత భయంకరంగా ఉంది. ఇక అసలే అనుమానపు జీవితాలు ఎవరివి? ఇశ్రాయేలీలవి. ఇక వీళ్ళు ఇచ్చిన దానితో అందులో 10 మంది చెప్పారంటే ఏమనుకుంటారు చెప్పండి? అబద్ధం మెజారిటీ వాళ్ళు చెప్తే జనాలు కూడా నమ్మేస్తారు కదండి. ఇంకా వాళ్ళు మనలో ఒకరి నాయకుడిగా నియమించేసుకుందాం, మనలో ఒకరిని మన నాయకుడిగా నియమించేసుకుందాం, ఆడే మనల్ని తీసుకెళ్లి మళ్ళీ ఐగుప్తులో వదిలేస్తాడు కనుక ఎవరిని నాయకుడిగా పెట్టుకుందామని నాయకుల కోసం సెలక్షన్ జరుగుతుందన్నమాట, చేసేసుకుంటున్నారు. ఆ టైంలో మోషే అహరోనులు సాష్టాంగ పడిపోతారు. ఇశ్రాయేల్ సమాజం సాష్టాంగ పడిపోతారండి. మోషే అహరోనులు మీకు దండం పెడతాం, దయచేసి వెనక్కి వెళ్ళకండి. లేదు, దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు, ఆయన మనం అనుకున్న చోటుకి చేరుస్తాడు ఆయన. నో, నీ మీద మాకు నమ్మకం లేదు అనేసారు. ఎవడు యెహోషువ కాలేబులు అయితే బట్టలు చింపుకున్నారని అక్కడ వస్త్రములు చింపుకున్నారట. అప్పుడు ఇక దేవుడికి చాలా కోపం వచ్చేసిందండి. దేవుడు కోపంతో మాట్లాడిన మాట, ఇక మోషే
ఇంకా మీరు ఎవ్వరు మాట్లాడకండి, వీళ్ళందరినీ ఇక్కడే చంపేస్తాను నీకు అనేసాడు దేవుడు. మరలా అన్నాడు, అయ్యా వద్దులయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అలా అయితే 20 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అలా 20 సంవత్సరాలకు పైబడినటువంటి వారిలో ఏ ఒక్కడు కూడా కనానుకు రావడానికి వీల్లేదు. వీళ్ళందరినీ అరణ్యంలో తిప్పి, వాళ్ళు చచ్చేంతవరకు అరణ్యంలో తిప్పి 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 ఆఖరికి కొత్త జనరేషన్, ఒక కొత్త తరాన్ని నేను కనానుకు తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. అందువల్లనండి 40 రోజులు వీళ్ళు వెళ్ళి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని బట్టి రోజుకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు తిరగవలసిందే అరణ్యంలో అనేశాడు. అలా గతంలో కూడా చెప్పాను, ఎందుకు 40 సంవత్సరాలు అనేది కూడా ప్రత్యేకంగా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కనుక అంతా నేను చెప్పటం లేదు. అంటే జస్ట్ చాలా దగ్గరగా వచ్చారు. మరి కొద్ది రోజులు నడిస్తేనండి, కొద్ది రోజులు ప్రయాణం చేస్తే కనానుకు వెళ్ళేవారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ఈ తిరుగుబాటుకు దేవుడికి కోపం వచ్చేసింది, వాళ్ళకి అది శిక్షగా వేసేసాడు. ఆ సమయంలో వెంటనే ఇంకా 40 సంవత్సరాల పాటు మీరు తిరగాల్సిందే, అక్కడికి వెళ్ళాలంటే అని చెప్పగానేనండి కాదేశు బర్నయ్యకు కాస్త కొంచెం కింది భాగంలో అప్పుడు మోషే ఎప్పుడైతే మాట చెప్పాడో వాళ్ళలో కొంతమందికి రియలైజేషన్ వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది వాళ్ళకు. వచ్చి వాళ్ళు అన్న మాట ఏంటంటే, లేదండి మేము వద్దులేండి, మేము వచ్చేస్తాము, మనం ముందుకు వెళ్ళిపోదాము అని వాళ్ళు మాట్లాడతారు. కానీ ఆయన ఒప్పుకోడు, ఇక దేవుడు ఒప్పుకోడు, ఛాన్స్ అయిపోయింది, ఒక ఛాన్స్ ఓవర్ అయిపోయింది. ఇక మీరు సమయం ఉన్నప్పుడే మీరు మారాలి తప్ప మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు ఇష్టమైనప్పుడు నేను మారిపోతానంటే కుదరదు. అందుకే బైబిల్లో కూడా నేడే రక్షణ దినమని ఎందుకన్నాడు? నువ్వు ఇప్పుడే మారాలి. నేను రేపు మారతాను, ఎల్లుండి మారతాను, ఏమండి రేపు క్రిస్మస్ వస్తే అప్పటికి మారిపోతాను, జనవరి 1 వస్తుంది కదా ఆ రోజుకి మారిపోతాను, కొత్త సంవత్సరం కొత్త జీవితం, అవన్నీ కుదరవయి. ఆ కొత్త సంవత్సరం ఏమంటే క్రిస్మస్ వచ్చేది, కొత్త సంవత్సరం వచ్చేది, కానీ అవి వచ్చేంతవరకు నువ్వు ఉంటావన్న గ్యారెంటీ ఉందా? పోనీ ఆ రోజైనా మారతామన్న గ్యారెంటీ, అది మార్పు, ఆ డేట్ పెట్టుకుని మారటం, అది మార్పు ఉండదు. ఏమైనా పెద్దకోస్తున్న పండుగ తినని పేతురుగా ప్రసంగం చేశారు. ఏమనుకున్నారు? వెంటనే మారుమనసు వచ్చేసి బాప్తిసం తీసేసుకున్నారా? డేట్ ఏమైనా పెట్టుకున్నారా వాళ్ళు? లేకపోతే వెళ్ళేసి ముహూర్తాలు ఏమైనా చూసుకున్నారా వాళ్ళు? అలాంటిది ఏం లేదు కదా. వెంటనే వాళ్ళలో మారుమనసు వచ్చేసింది, వెంటనే వెళ్ళారు. అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు, వెంటనే మీరు బాప్తిసం తీసేసుకుని అన్నాడు, అంతే, వెంటనే తీసేసుకున్నారు వాళ్ళు. అది ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆ మాట తిరగబాటు చేసేసారో, దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి శాపంగా 40 సంవత్సరాల పాటు తిరగాల్సిందే అన్నాడో అప్పుడు చాలా మందిలో మార్పు వచ్చేసి లేదు 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 మేము వెనక్కి వెళ్ళాం, ముందుకే వెళ్ళిపోతాం అన్నారు. ముందుకే వెళ్ళిపోతామనంటే అప్పటికి అన్నాడు, ఇక లేదు కుదరదు అయిపోయింది అన్నాడు. లేదు అక్కడ మనం ముందుకు వెళ్ళిపోయేసి అక్కడ వాళ్ళు మన కోసం శత్రువులు అక్కడ కాచుకొని కూర్చున్నారు, ఆ ఊరు ఆ కొండ మీద, మేము అక్కడ పైన వాళ్ళు అమోరీలు ఉన్నారు, అక్కడ అమాలేకీలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేస్తామనంటే అప్పటికి మోషే గారు అన్నారు, మీరు వెళ్ళొద్దు అక్కడికి, ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీతో లేడు, దేవుడు మీతో లేడు, నేను మీతో రాను, మీతో దేవుడు లేడు, నేను మీతో రాను, మీరు అనవసరంగా వెళ్ళకండి వాళ్ళతో యుద్ధానికి, వెళ్ళినా మీరు గెలవరు అనేసాడు. ఎక్కడ ఇదంతా అక్కడే జరుగుతుంది, కాదేశు బర్నేయలో జరుగుతుంది. కానీ వీళ్ళు అలానే వెళ్ళిపోతారు ఆ హోరు కొండ దగ్గరికి. వెళ్ళిపోయి ఆ కొండ మీద ఉన్న అమాలేకీలతో ఏమంటే మిగతా అమోరీలతో ఏమో అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళని వీళ్ళు తరిమి 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 కొట్టేస్తారు. ఎవరిని? ఇశ్రాయేలీలని. ఎందుకంటే మోషే వెళ్ళలేదు. నెంబర్ 1, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఏంటంటే నిబంధన మందసం. ఆ మందసం కూడా ఇక్కడే ఉంది కనుక మందసము వెళ్ళకుండా, మోషే వెళ్ళకుండా వీళ్ళుగా మేము మారిపోయాం, మేము ముందుగా వెళ్ళిపోతామని వెళ్ళి వాళ్ళు దెబ్బతిన్నారు, ఓడిపోయారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఎక్కడ ఈ సందర్భం అంతా కూడా మీరు సంఖ్యాకాండం, ఈ సందర్భం అంతా కూడా సంఖ్యాకాండములో 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 14వ అధ్యాయంలో మీరు చూస్తుంటే 39 నుంచి మోషే ఇశ్రాయేలుతో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. ఎందుకు దుఃఖపడ్డారు? 40 సంవత్సరాలు వేశాడయ్యా, మాకు జీవిత ఖైదు నయమయ్యా 14 సంవత్సరాలే, జీవిత ఖైదు 14 కదా, ఆ తర్వాత బతుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తారు కదా. కానీ వీళ్ళకంతా చచ్చేంత వరకు మీరు కనానుకు మీరు వెళ్ళడానికి వీల్లేదు.
ఎవరు ఆ 10 మంది? ఎవరు ఆ 10 మంది? తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళు భయపెట్టిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ అక్కడికి వెళ్లకుండా చేసిన కారకులు ఎవరు? ఆ 10 మంది వచ్చేసారు. ఈ 10 మందికి ఆజ్ఞ ఇచ్చేశాడు. కరోనా లాంటి ఒక తెగులు వచ్చేసింది అనమాట. తెగులు అదే కదా, వైరస్ వచ్చేసింది. అక్కడికక్కడ ఆ 10 మంది చచ్చిపోయారు. అప్పుడు వీళ్ళు వాళ్ళని చూడగానే కొంచెం భయం అనిపించేసి వద్దులేండి, జరిగిందో జరిగిపోయింది, ఏదో బుద్ధి తక్కువైపోయింది, మేము ముందుకు వెళ్ళిపోతామంటే నో, ఎట్టి పరిస్థితుల్లో కనాను వైపుకి వెళ్ళడానికి వీలు లేదంటే లేదు మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం జరిగింది? ఇప్పుడు చెప్పిందంతా అక్కడ జరిగిందనమాట. ఎక్కడ మీరు చూడండి, ఇక 30-40 వచ్చినాం. వారు ఉదయంలో లేచి ఆ కొండ మీదకి ఎక్కి, చిత్తమండి మోషే గారు, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము. యెహోవా చెప్పిన స్థలము అని అంటే ఏంటది? అదే పాలుతెన్నులు ప్రవహించు దేశము, మేము ఆ దేశమునకు వెళ్ళుదుము అనగానే అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు, మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని మీరు హతం చేయబడుదురు, మీరు వెళ్ళకండి అన్నాడు. అమాలేకీలు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించడం మానిదిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అన్నారు. అన్నట్టుగానే వాళ్ళు వెళ్ళారు, చచ్చారు. 45 వచ్చిన అప్పుడు ఆ కొండ మీద నివాసముగా అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి, ఎవరిని? ఇశ్రాయేలీలను కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి అన్నాడంటే. ఇదంతా ఎక్కడ జరిగింది? కాదేశు. ఓకేనా? అక్కడే కదా. కాదేశు అని అనగానే అక్కడి నుంచే 12 మందిని గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని కనానుకు పంపించేశారు. 12 మంది తిరిగి వచ్చారు. వచ్చిన వారిలో 10 మంది తప్పుడు చెడ్డ సమాచారం చెప్పారు. యెహోషువ కాలేబు మాత్రమే చక్కగా వాళ్ళకు ధైర్యం ఇచ్చే మాటలు చెప్పారు. కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. అక్కడే వాళ్ళకు 40 సంవత్సరాల పనిష్మెంట్గా దేవుడు ఇవ్వటం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఆ 10 మందిని కూడా అక్కడ తెగులు చేత చంపేస్తాడు. చంపేసిన తర్వాత అది చూసిన తర్వాత వీళ్ళు మారుమనసు వచ్చేసి ముందుకు వెళ్ళిపోతామన్నారు. లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదని మోషే అంటాడు. అన్నాగానే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతే ఆ కొండ మీదకి తీరా అక్కడ ఉన్నటువంటి కనానీయుల చేతులు వీళ్ళు చంపబడ్డారు. వాళ్ళని వీళ్ళు తరిమేశారు. వీళ్ళని ఎక్కడ వరకు తరిమేశారు? హోర్మా వరకు తరిమిరి. ఇది కాదేశు. ఓకే, ఇప్పుడు 15వ అధ్యాయంలో మీరు ఇక్కడి నుంచి మీరు చూస్తుంటే సంఖ్యాకాండము ఈ 15వ అధ్యాయం, ఏమండి 15వ అధ్యాయంలో ప్రత్యేకించి 31, 32 ఇప్పుడు కాదేశు బర్నయ్య కదా అక్కడ కదా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే కాదేశు బర్నయ్య దగ్గర నుంచి వీళ్ళ ప్రయాణం అనేది మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు అన్నాడు కదా, సుమారు అక్కడ చాలా రోజులు ఉన్నారండి. ఎక్కడ చాలా రోజులు ఉన్నారు తెలుసా? కాదేశు బర్నయ్యలో చాలా రోజులు ఉన్నారు. ఇదంతా క్షణంలో వచ్చిన మారు మనసు కాదు, క్షణంలో వాళ్ళు అక్కడికి వెళ్ళటం కానీ, క్షణంలో వాళ్ళు తరవటం కానీ, ఎంత క్షణంలో జరిగేది కాదు కదా. ఇదంతా కూడా సుమారుగానండి. ఈ కాదేశు బర్నయ్యకు వచ్చేటప్పటికి సుమారుగా 3 years ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ జరిగేసరికి వాళ్ళు బయలుదేరిన రామశేషు నుంచి బయలుదేరింది మొదలుకుంటే ఇక్కడ కాదేశు బర్నయ్యలు ఇప్పుడు చెప్పినంత వరకు సుమారుగా 3 సంవత్సరాలు పూర్తయిపోవచ్చు సుమారుగా. మరి ఇంకా మిగతా 36 సంవత్సరాలు కదా. ఈ 36 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు అని అంటే, ఈ 36 సంవత్సరాలు వారు తిరిగినది ఎక్కడ అంటే ఈ కాదేశు బర్నయ్య నుంచి చూడండి ఆ మ్యాప్. ఈ కాదేశు బర్నయ్య నుంచి రౌండ్గా కాదేశు బర్నయ్య నుంచి పై నుంచి ఆ కాదేశు బర్నయ్య నుంచి అలా యారో మార్క్ చూడండి, అలా పైకి వెళుతుంది. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగుతుంది. కిందికి దిగి ఆ సీను అరణ్యం చుట్టూ అలా కిందికి దిగి ఎక్కడికి వచ్చేసింది చూడండి. ఏమంటే అలా కిందికి దిగితే ఎలమా అని, ఏమంటే ఆ తర్వాత ఏసియన్ గోబేరు అని. ఓకేనా? అలా చూడ రౌండ్. మళ్ళీ అక్కడి నుంచి మరలా పైకి కాదేశు బర్నయ్య. ఏమండి? ఓకే, ఈ మధ్యకాలంలో ఈ రౌండ్ ట్రిప్ అని చెప్పాను కదా, రౌండ్ ట్రిప్ సర్కిల్ ఏదైతే ఉందో ప్రయాణం, ఈ సర్కిల్ కాదేశు బర్నయ్య నుంచి రౌండ్గా తిరిగి మళ్ళా కాదేశు బర్నయ్యకు రావడానికి పట్టిన కాలం మళ్ళా 36 సంవత్సరాలు. అంటే దేవుడు వాళ్ళను అక్కడక్కడే తిప్పాడంటే అవును, అక్కడక్కడే తిప్పాడు. ఇక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రయాణంలో ఒక విషయాన్ని మీరు గమనించండి. ఫస్ట్ వీళ్ళ మెయిన్ జంక్షన్స్ అని మనం అంటాం చూసావా, పెద్ద పెద్ద స్టేషన్లు వచ్చినప్పుడు అలా అని మనం కాసేపు అనుకుంటే, మొట్టమొదటి ప్రయాణం ఏంటంటే మొట్టమొదటి రామశేషు కదా ప్రయాణం. ఓకే, ఇప్పుడు రామశేషు నుంచి నెక్స్ట్ అతిపెద్ద స్టాప్ ఏంటంటే సీనాయి పర్వతం కదా. అక్కడ ఎక్కువ రోజులు ఉన్నారు కదా, సంవత్సరం దాకా సీనాయి పర్వతం దగ్గర ఉంటారు. అంటే రామశేషు నుంచి సీనాయి పర్వతం దగ్గరకు అది మొదటిదిగా మనం అనుకుంటే మొదటి భాగంగా,
సీనాయి పర్వతము నుంచి కాదేశు బర్నేయ ఉంది కదా, అక్కడ వరకు కాదేశు బర్నేయాలో కూడా ఎక్కువ రోజులు ఉంటారు అక్కడ. అందుకని రెండు కాదేశు బర్నేయ వరకు, సీనాయి నుంచి కాదేశు బర్నేయ. 3 ఏంటంటే కాదేశు బర్నేయ నుంచి మళ్ళా కాదేశు బర్నేయ వరకు అక్కడ తిరిగారని చెప్పాను కదా. 3వది ఏంటి, కాదేశు బర్నేయ నుంచి మళ్ళా తిరిగి కాదేశు బర్నేయకు రావడానికి పట్టిన కాలం 36 సంవత్సరాలు. కాదేశు బర్నేయ నుంచి మళ్ళా రౌండ్గా దేవుడు తిప్పి వాళ్ళని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు, కాదేశు బర్నేయ దగ్గరకు తీసుకొచ్చాడు. అలా అక్కడికి తీసుకురావడానికి పట్టిన కాలం 36 సంవత్సరాలు. రైట్. మరలా ఇప్పుడు కాదేశు బర్నేయ నుంచి కాదేశు బర్నేయ నుంచి యోర్దాన్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా కనానుకు బార్డర్, అంతే కదా. ఇక ఆ జర్నీ అంతవరకు వచ్చేసి 4వది. అర్థమవుతుంది కదా. 4 ప్రధానమైనటువంటి జంక్షన్స్ లేదా 4 ప్రధానమైనటువంటి స్టేషన్స్. ఓకే, 4 ప్రధానమైనటువంటి స్టేషన్స్. ఒకటి రామశేషు నుంచి సీనాయి పర్వతం, అది మొదటి భాగం. ప్రయాణంలో 4 ముఖ్యమైన భాగాలు అనుకుంటే, మొదటి భాగం రామశేషు నుంచి సీనాయి, 2వది సీనాయి నుంచి కాదేశు బర్నేయ, 3 కాదేశు బర్నేయ నుంచి మళ్ళీ తిరిగి కాదేశు బర్నేయకు రావటం, 4 వచ్చేసి కాదేశు బర్నేయ నుంచి యోర్దానుకు వెళ్ళిపోవటం. అంతటితో ప్రయాణం పూర్తయిపోతుంది. ఇప్పుడు మనం ఎన్ని అయిపోయాయి, రామశేషు నుంచి సీనాయి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీనాయి నుంచి కాదేశు బర్నేయ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలన్నమాట, 3వ భాగం కాదేశు బర్నేయ నుంచి మళ్ళీ తిరిగి కాదేశు బర్నేయకు వచ్చే లోపు ఏం జరిగింది. ఇది అయిపోతే నెక్స్ట్ కాదేశు నుంచి యోర్దానుకి వెళ్ళే లోపు ఏం జరిగిందో తెలుసుకుంటే దండం, అమ్మయ్య, ప్రయాణం పూర్తవుతుంది, మన పాఠం కూడా పూర్తయిపోతుంది. ఏమండి? రైట్. ఇప్పుడు కాదేశు బర్నేయ నుంచి మళ్ళా తిరిగి వాళ్ళు కాదేశు బర్నేయకు వచ్చే లోపు చోటు చేసుకున్న సంఘటనలు ఏంటంటే, ఒకసారి సంఖ్యాకాండం 33కి వెళ్దాం. ఒకసారి సంఖ్యాకాండం 33. అక్కడ ఏంటంటే అన్ని చిన్న స్టేషన్స్తో పాటు అన్ని స్టేషన్స్ అక్కడ ఉంటాయి. ఓకే, సంఖ్యాకాండం 33 అధ్యాయంలో మీరు చూడగలిగితే అక్కడ 18 కదా, 18 చూడండి. హజరేతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి అని రాయబడి ఉంది అక్కడ. గమనించండి, అక్కడ హజరేతు నుంచి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మా అంటే అది కూడా మనం కాదేశు బర్నేయగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హజరేతు నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసారని మనం చెప్పుకున్నాం ద్వితీయోపదేశ కాండంలో ఉన్న రెఫరెన్స్ను బట్టి. పారానారణ్యము దాటిన తర్వాత కదా కాదేశు బర్నేయ, అది మెయిన్ కదా. అది మనకు చిన్నవి కాదు, మనకు మెయిన్ కాదేశు బర్నేయ. అంటే ఇప్పుడు రిత్మాలో దిగిరి అని అంటే మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు కాదేశు బర్నేయకు వచ్చేసారు. ఓకేనా? రైట్. ఇప్పుడు కాదేశు బర్నేయకు వచ్చారు. ఇప్పుడు ఈ రిత్మా 19వ వచనం మొదలుకుంటేనండి, 19 నుంచి మనం మొదలుకుంటే 36వ వచనం వరకు లేదా 37 వరకు. ఓకేనా? 36 చూడండి. ఏసెన్ గోబేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి అన్నాడు. అంటే రిత్మా మొదలుకొని మరలా తిరిగి వాళ్ళు, అంటే కాదేశు నుంచి మరలా ఎక్కడికి వచ్చేసారట చూడండి. అక్కడ 37లో ఏమనుంది, 36లో ఏసేన్ గోబేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి అని అంటే రిత్మా అంటే అదే కాదేశు. ఓకే, ఎందుకంటే హజారోతు నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారని చెప్పుకున్నాం మనం, కాదేశుకే కదా వెళ్ళారు. కానీ అక్కడ రిత్మా అన్న దగ్గర మీరు కాదేశు అనుకోండి. ఆ కాదేశు నుంచి మరలా ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు, కాదేశుకు. అంటే ఈ మధ్యలో ఉన్న స్టాప్స్ అనమాట ఇక్కడ చెప్పబడిన 19, 20, 21, 22, 23 ఈ వచనాలలో ఉన్నటువంటి చిన్న పట్టణాలు, చిన్న పల్లెలు, ఇవన్నీ కూడా ఆ మార్గ మధ్యంలో కనిపించేవి. కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడున్నాయి ఏంటి అనేది మనకు చెప్పలేము మన భౌగోళికంగా. అరణ్యం కదా అదంతా. ఓకేనా? అయితే ఈ 36 సంవత్సరాల కాలంలో ఈ రౌండ్ ట్రిప్పులో జరిగినటువంటి సంఘటనలు మాత్రం రాయబడ్డాయి. అందులో ఒక్కొక్కటిగా ఏమేమి జరిగాయో అన్నది మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమేమి జరిగాయి, ఈ ట్రిప్పులో ఏం జరిగాయి. నెంబర్ 1 చూద్దాం. నెంబర్ 1 ఇదే సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో, ఈ సంఖ్యాకాండం 15వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందాం. 15వ అధ్యాయం సంఖ్యాకాండం
31 నుంచి లేదా 32 చదువుకుందాం, సరిపోతుంది. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ఎక్కడా? ఇక్కడే ఈ కాదేశం నుంచి బయలుదేరారు. ట్రిప్ 36 సంవత్సరాల ప్రయాణం, ఇది 36 ఇయర్స్ జర్నీ అనమాట. ఇది అక్కడి నుంచి బయలుదేరి తిరిగి అక్కడికి వెళ్ళే లోపు చోటు చేసుకున్న సంఘటనలు ఒక్కొక్కటిగా మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను. రైట్, అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే, ఒకడు విశ్రాంతి దినాన్ని, ఎందుకంటే విశ్రాంతి దినం అనేది ఆల్రెడీ అమలైపోయింది, లా వచ్చేసింది, ఓకేనా? అయితే విశ్రాంతి దినాన విశ్రాంతి తీసుకోవాల్సిన వాడు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి అని మొత్తానికి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడట. ఈలోపు ఎవరు చూసారట, కంప్లైంట్ ఇచ్చారట, వాళ్ళు తీసుకొచ్చేసారు. మోషే గారు ముందు నిలబెట్టారు. దేవా మరి ఏం చేయమంటావని చెప్పి మోషే అడగడానికి వెళ్ళాడు. ఏం చేసేదే ఉంది, కొట్టి చంపేసేనా అన్నాడు. అంతే. ఇంకా ఏంటంటే, విశ్రాంతి దినాన కట్టెలు ఏరుకున్నందుకు ఆడికి పడిన శిక్ష మరణశిక్ష. ఈ రోజు కూడా ఉంటే ఎంత బాగుండేది. ఈ రోజు ఉంటేనే ఎంతమంది చచ్చేటోళ్ళు ఇప్పటికే. విశ్రాంతి దినము లేదా ఆదివారమున ఆరాధన మానుకొని, సంఘమును మానుకొని, సహవాసమును మానుకొని పనికి వెళ్ళినటువంటి భక్తులందరినీ కూడా తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టవలను అని అంటే ఎవరుంటారు? ఈ పాటికి మీరంతా కూడా ఎప్పుడో సమాధుల్లో చోటు, ఇంట్లో ఫోటోకి ఒక పెద్ద దండ, ఈలోపు జ్ఞాపకార్థ కూడికలు కూడా అయిపోయేవి, సంవత్సరికాలు కూడా అయిపోయేవి. అలాంటిది లేదు కనుక కరుణామయుడు, ప్రేమమయుడు, ఏం కాల రొట్టె తీసుకుంటే క్షమించేస్తాడు అని అనుకుంటున్నారు కదా మీరంతా. పోలేండి, ఇక్కడ చంపకపోయినా ఆ తర్వాత ఉంది చావు, అది మాత్రం మీరు మర్చిపోకూడదు. వాడు ఒకేసారి చంపేశారు అక్కడ. ఆ తర్వాత మన కోసం అక్కడ రెడీగా రోజు చంపడానికి ఆయన రెడీగా చేశాడు కదా పాతాల గుండాన్ని. అది మాత్రం నిజంగా అది నిజం కాదని మాత్రం మీరు అనుకోకండి, అది వాస్తవం. అది అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా బైబిల్లో చెప్పాడు కదా, ధనవంతుడు కూడా వెళ్ళాడు అని రాయించాడు కదా. ఎందుకంటే మనం నమ్మవు కదా, నీకు అన్ని సాక్ష్యాలు కావాలి, రుజువులు కావాలి కనుక అవన్నీ కూడా దేవుడు ముందుగా రాయించి, చదువుకోరా బాబు, ఆడపడుతున్న బాధ వాడే చెప్తున్నాడు, నా మాటలు ఎందుకు ఆడ మాటలను విను అంటే పాప వాడేమంటాడు, అయ్యా ప్రభు నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆడు కూడా విశ్రాంతి దినాన్ని మానేసుకుంటున్నాడు, ఆడు కూడా సంఘాన్ని రావడం మానేస్తున్నాడు, ఆడ అసలు నేను నమ్మడమే మానేశాడు, వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా కొంచెం వాడి దగ్గరికి ఒక మోషన్ పంపించరాదు, ఆ ప్రవక్తలు పంపరాదు. లేదు లాజర్నే పంపించమంటాడు కదండి ముందుగా. అప్పుడు ఆయన లేదు, లాజర్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అవుట్ అనేది లేదు, ఇంక ఇన్నే తప్ప నో అవుట్, ఇంక బయటికి ఎవడంటే ఇక్కడ రావాల్సిందే ఇక్కడ చెప్పి ఎవడో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు చెప్తే వినాలి అంతే ఇంకా అన్నారండి. అంటే ఆజ్ఞ వచ్చిన ఎంతో కాలం కాలేదు కదండి, ఏమండి విశ్రాంతి దినపు ఆజ్ఞ వచ్చి అప్పుడే కదా సినాయి పర్వతం దగ్గర తీసుకున్నారు. ఈలోపే వాడు దాన్ని ఏమండి మీరాడు అని అంటే వాడు ధైర్యం ఏంటి చెప్పండి, ఇక వాడు ధైర్యం ఏంటి? అందుకే వాణ్ణి అలా చంపితే మిగతా వాళ్ళు అలర్ట్ అవ్వాలి, మిగతా వారు అలర్ట్ అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే నువ్వు రాకపోవడము, ఏరుకోవటం అనేది సమస్య కాదు, కానీ అక్కడ దేవుని మాటను ఎంత నిర్లక్ష్య పెట్టావు అన్నది అక్కడ ప్రాముఖ్యం. నీకు అర్థమవుతుందా? అక్కడ దేవుడి ఆజ్ఞను ఎంత అతిక్రమించావు, అంటే దేవుడు వద్దన్నా నువ్వు చేస్తున్నావు అనంటే, వెళుతున్నావు అనంటే, దేవుడు మాట నీకు లెక్కలేదు, దేవుడి మాట నీకు నిర్లక్ష్యం, దేవుడు మాట పట్టించుకోవడం వల్ల దేవుణ్ణి వదిలేసావని అర్థం అక్కడ, అంతే. ఇంకా అందుకే ఆదివారాలు సరిగా రాని వాళ్ళు, ఆదివారపు ఆరాధనలు మానుకునే వాళ్ళు, అప్పుడప్పుడు కనిపించేటువంటి వాళ్ళందరి కొరకు చెప్పే మాట, మీరు కూడా సంఘముగా కూడుకోవాలన్న సంగతి మీకు తెలుసు, ఎడతెగగా ఉండాలన్న సంగతి మీకు తెలుసు, కూడుకోవటం మీరు మానుకోవద్దన్న సంగతి మీకు తెలుసు. అయినా మనం మానుకుంటున్నాము అనంటే, అయినా మానేస్తున్నాము అనంటే, అక్కడ నువ్వు ఎంతగా దేవుని మాటను నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావో నీకు అర్థం కావాలి అక్కడ. అంటే నువ్వు మానుకుంటున్నావంటేనే నీకు అపోస్తుల కార్యం 2:44-45 ఆ మాటలు నీకు జ్ఞాపకం రావట్లేదా? రావాలి కదా. నువ్వు మానుకుంటున్నావంటేనే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 31-32 వచనాలు చెప్పిన మాట నీకు జ్ఞాపకం రావాలి కదా. రావాలి. జ్ఞాపకము వచ్చి కూడా నువ్వు మానుకుంటున్నావు అనంటే, ఆహా సోదరా, అమ్మా, మీకున్న ధైర్యానికి హ్యాట్సప్ తల్లి. ఎందుకు? ఆ దేవుడి మాట, ఆయన మాటే మీకు లెక్కలేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మేము చెప్తే మీరు వింటారా? కానీ వినండి, మీకు మంచిది, మీకు మేలు. ఇక్కడ ఆన్ని రాళ్ళ ఏమన్నా కొట్టేశారా? కొట్టి చంపేశారండి, కొట్టేశారు. ఇది ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్. ఏమండి నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ ఆ తర్వాత 16వ అధ్యాయానికి వచ్చేద్దాం.
ఈ 16వ అధ్యాయానికి రాగానే ఇక్కడ ఒక 3 ఈడియట్స్ కనబడతారు. 3 ఈడియట్స్ అంటే సినిమా టైటిల్ కాదు అది. ఇక్కడ 3 ఈడియట్స్ అంటే అందులో ఒక ఈడియట్ వచ్చేసి కోరహు, ఇంకొక ఈడియట్ వచ్చేసి దాతాను, మరొక బుద్ధిహీనుడు వచ్చేసి, ఈడియట్ అంటే బుద్ధిహీనుడు అని అర్థం అండి, అభిరాము. కోరహు, దాతాను, అభిరాములు. వీళ్ళేంటట, వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఎవరి మీదకి అంటే మోషే గారు. ఏంటి ప్రతి ఒక్క పనికి మాలవాడు మోషే గురించి మాట్లాడటమే, ప్రతి పనికి మాలవాడు మోషే మీద తిరుగుబాటు చేయటమే. అవునులేండి, మోషేని ఇంట్లో ఉన్న వాళ్ళే గౌరవించినప్పుడు ఇక బయటోడు గౌరవిస్తాడు చెప్పండి? ఆ ముందు జరిగినటువంటి ఆ మిరియాము, అహరోను వాళ్ళే మోషే మీద తిరుగుబాటు చేశారా? చేసినప్పుడు ఇక ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా పలచనైపోడా? అందుకే చెబుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక నాయకుడు అనేవాడు తప్పు చేశాడు అని మీకు అనిపిస్తే మీరు అతన్ని చెప్పండి. ఎందుకంటే అతన్ని పైన నమ్మకము ఉంచి అతనిపై ఆధారపడినటువంటి వెనకాల ఎంతోమంది విశ్వాసులు ఉంటారు, ఎన్నో సంఘాలు ఉంటాయి. మీరు బ్యాడ్ చేయటం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళంతా కూడా చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అలా అని అతను చేసే తప్పుడు సమర్థించమని కాదు, చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా కోరహు, దాతాను, అభిరాములు అక్కడ మోషే తప్పు చేసింది ఏమీ లేదు. అక్కడ విషయం ఏంటంటే మోషే తప్పేమీ చేయలేదు, కానీ వీళ్ళలో బయలుదేరిన ఒక స్వార్థం. ఏమని మాట్లాడతారో తెలుసా అండి? ఏమయ్యా ఏంటి ఇప్పటికీ 36 years దాటిపోయింది, 30 అంతే కదా మరి అనుకుందాం, 36 అంటే లాస్ట్కి వచ్చారు అనుకుందాం కాసేపు. ఏంటి ఇంతకాలం అయింది, ఇంకా కనాను అంటున్నా, ఇంతవరకు మనం తీసుకెళ్ళింది లేదు, ఏమీ లేదు అని మాట్లాడతారండి. మీరు 14 చూస్తే, మీరు 14 వచనంలో 16, 14లో, అంతేకాదు నీవు పాలు తెల్ల ప్రవించి దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం ఇంకా మాకు ఇవ్వలేదు, ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా, మేము రావండి అని మాట్లాడేస్తున్నారండి కోరహు, దాతాను, అభిరాము. వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళు ముగ్గురు కాస్త ఏం చేశారంటే మరొక 250 మందిని కాటేసేసారు. అంటే 250 మందికి విషయం ఎక్కించేశారు ఈ ముగ్గురు. అంతే కదండి, మరి లోకంలో ఒక సామెత, తాను చెడిన కోతట మిగతా కోతులన్నింటినీ కూడా చెడిపేస్తుందట. ఈ ముగ్గురు మనసుల్లో పుట్టినటువంటి తప్పుడు కోరిక, తప్పుడు ఆలోచనలను వీటిని సమర్థించుకోవడం కొరకని చెప్పి మిగతా 250 మందిని వాళ్ళు సపోర్ట్గా పెట్టుకున్నారట. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారట. అప్పుడు దేవుడు మోషే అహరోనును పిలుస్తారు. మోషే అహరోను వీళ్ళందరూ చంపేస్తానంటే, ఒక్క క్షణంలో కాల్ చేస్తానంటే అక్కడ కూడా మరలా మోషే అహరోను మళ్ళీ అడ్డుపడతారు. అయ్యా మాట్లాడితే కాల్ చేస్తాను, మాట్లాడితే చంపేస్తాను. ప్రతిసారి అంటే దేవుడు ఆ మాట అన్నప్పుడల్లా పాప మోషే గారు వెళ్ళి అడ్డుకోవడం జరుగుతుందండి దేవుని. అందుకే రండి మోషేను సాత్వికుడు మోషే అన్నాడు. అందుకే చాలా ఓర్పు కలిగిన వాడు మోషే అంటాడు. అయ్యా ఎవడో ఒకటి చేశాడని తప్పు, ఎవరో 10 మంది చేశారని అందరినీ ఎందుకయ్యా అనగానే అప్పుడు ఆయన అంటాడు, సరేలే అయితే ఒక పని చేయి, ఈ 3 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 కుటుంబాలు, అలానే వీటికి సపోర్ట్ చేసిన మిగతా 250 మంది వాళ్ళు ధూపార్తిని పట్టుకొని వచ్చేసేయమని చెప్పు. ఆ ధూపార్తిలో ఆ బలిపీఠం మీద నిప్పులు అందులో వేసుకొని ధూపాన్ని వెలిగించుకొని వచ్చేయమని చెప్పు అని అంటాడు. వీళ్ళందరికీ మీరు మిగతా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి అని అంటాడు. వాళ్ళందరినీ అలా నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత వాళ్ళు నిలబడినటువంటి ఆ భూమి కింద పగుళ్ళు వచ్చేసి భూమి నోరు తెరవగానే భూమికి ఆజ్ఞించేశాడు. అందరూ సజీవులుగా లోపలికి వెళ్ళిపోయారండి ఒక్కసారిగా. అది చూసినటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ పాలెంలో ఉన్న ఇశ్రాయేలులంతా ఒకటే అరుపులు, కేకలు, ఒకటే గోల, భయపడి పారిపోయారంటే అక్కడ మనకు చదువుకుంటామండి. అంత భయం వేసిందట. ఘోష అన్న మాట అక్కడ మనం చదువుకుంటామండి. వారి ఘోష భూమి మనల్ని కూడా మృంగివేయునేమో అనుకొని పారిపోయారు అక్కడి నుంచి ఇశ్రాయేలు అందరూ కూడా, లక్షల మంది. ఎలా ఉంటుంది చెప్పండి? భూమి కాస్త షేక్ అయితే ఎలా ఉంటుందండి? భూమి కాస్త షేక్ అయితే ఇంట్లో ఉంటామా? ఎలా ఉన్నామో కూడా చూసుకోం, అంతే. మనం పరారైపోవడమే బయటికి. ఎందుకు? ప్రాణం అండి. అలాంటిది ఇక్కడ వీళ్ళు చూస్తుండగానే 3 కుటుంబాలు వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమండి, వీళ్ళందరి పరిస్థితి చూడండి. అక్కడ అందరినీ కూడా భూమి అక్కడ ముంచి వేసినట్టుగా, భూమి వారిని మింగి వేసినట్టుగా అక్కడ మనం చూస్తున్నామండి. ఆ 3 కుటుంబాలు, ఆ 250 మందిన వారు తీసుకుని వచ్చిన అగ్ని చేత వారిని కాల్చిపడేశాడు.
అక్కడ 250 మంది అగ్ని చేత కాల్చివేయబడినట్టుగా ఉంది. ఆ 3 కుటుంబాల వాళ్ళు వచ్చేసేమో భూమికి అప్పగించినట్టుగా ఉంది. అంటే భూమికి వచ్చేసేమో ఆ 3 కుటుంబాలు అప్పగించాడు, అగ్నికి వచ్చేసేమో ఈ 250 మందిని అప్పగించేశాడు. ఇదంతా చూశారు. ఇది చూసిన తర్వాత బుద్ధి ఉండాలండి వీళ్ళకి, ఇశ్రాయేలుకి చూసిన తర్వాత బుద్ధి ఉండాలా? బుద్ధి రాలేదండి. బుద్ధి రాకపోగా ఏమన్నారు తెలుసా? 41 మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం 41 మోషే అహరోనులకు విరోధముగా సరుగుచు. మారరు వీళ్ళు, మారరు. ఏమండి మరునాడే అని ఆ పదం చూడండి. నిన్ననేమో శవాలు ఏమండి సమాధిలోనికి వెళ్ళిపోయారు అంతా, 250 మంది కాలి బూడిదైపోయారు. ఇది జరిగిన తెల్లారి ఎంత భయంగా ఉండాలండి, ఎంత భయంగా ఉండాలండి చెప్పండి. కానీ మరునాడే మోషే అహరోనులకు విరోధముగా సనిగిరి. ఎందుకు సనిగారట? మీరు యెహోవా ప్రజలను చంపితిరి. ఏమండి అలా మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీరు యెహోవా ప్రజలను చంపితిరి. అయితే ఏందట ఇప్పుడు? మిమ్మల్ని చంపలేదనా? ఓహో, మిమ్మల్ని కూడా చంపలేదనా? కంగారు పడకండి, మీరు ఎలాగో అలా అనేసాడు కదా, చూద్దురు కానీ ముందు ఏమండి వీళ్ళు ఏమనాలి చెప్పండి? ఇశ్రాయేలీలని, ఈ మనుషులను ఏమనాలండి వీళ్ళను? ఇంకా మీరు యెహోవా ఆ ప్రజలు చంపితిరి గనక అని వాళ్ళతో మాట్లాడగానేనండి దేవుడికి చాలా కోపం వచ్చేసిందండి. ఇక 48 చూస్తుంటే అప్పుడు ఒక భయంకరమైన ఒక తెగులు, ఎవరెవరైతే ఇలా మాట్లాడారో ఆ తెగులు వీళ్ళందరిలోనికి వెళ్ళి చంపేస్తుందని చెప్పగానేనండి వెంటనే మోషే గారు ఏమంటారంటే మళ్ళా వీళ్ళని కాపాడుకోవాలి, దేవుడు చంపాలనుకుంటున్నాడు, మోషే కాపాడుకోవాలనుకుంటున్నాడు అండి. వెంటనే మరలా మోషే అంటాడు అహరోను పిలిచి, అహరోను వెంటనే నువ్వు ఆ ధూపర్తిని తీసేసుకో, ధూపర్తి ఆ బలిపెట్టి మీద నిప్పులు తీసుకొచ్చి అందులో వేసేసి వెంటనే వెళ్ళిపోయి నువ్వు ఆ దేవుడికి ఆ ధూపం వేసేసి ఆయన కోపాన్ని నువ్వు కాస్త శాంతింప చేయాలి, లేదంటే మొత్తం పాలెం మొత్తం కూడా ఆయన కోపానికి బలి కాబోతుంది. తెగులు ప్రారంభమైపోయింది. వైరస్ అనగానే ఇతను పరిగెత్తుకొని మధ్యలోనికి వెళ్ళిపోతాడు. ఒకవైపు శవాలు అప్పటికే పడిపోతుంటాయి, ఒకవైపు చచ్చిపోయినటువంటి శవాలకు మరో బ్రతికిన వారికి. ఎప్పుడైతే పోయి సెంటర్గా సరిగ్గా నిలబడిపోతాడో, ఎప్పుడైతే ధూపం వేసేస్తాడో దేవుడికి, అప్పుడు కానీ మళ్ళీ తెగులు ఆగిపోలేదండి వారి మధ్య. అప్పటికి ఎంతమంది చనిపోయారు తెలుసా? అప్పటికి ఆ తిరుగుబాటులో చనిపోయిన వారు గాక ఆ రోజు 16వ అధ్యాయం 49వ వచనంలో 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు అని రాయబడిందండి. 14,700 మంది తెగులు చనిపోయారు. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర మోషే యొద్దకు తిరిగి, అమ్మయ్య లేదంటే ఇంకెంతమంది చనిపోయేవాళ్ళు. ఇదంతా ఎక్కడ? కాదేశు నుంచి కాదేశుకు తిరిగి వచ్చేటువంటి ప్రయాణపు ఆ కాలములో జరుగుతున్నటువంటి సంఘటనలు. ఓకేనా? అంటే 36 సంవత్సరాలలో జరిగిన ఇన్సిడెంట్స్ అని ఇవన్నీ కూడా 36 సంవత్సరాల పాటు ఆ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలు. నెక్స్ట్ మళ్ళీ ఒక మాట అన్నాడు, ఇదిగో మోషే ఇంకొక పని చేయాలి, మాట్లాడితే మీ మీద తిరగబడుతున్నారు ఈ వెధవలంతా కూడా. ఈ దాతాను అభిరామ్ వాళ్ళు చచ్చినా కానీ ఆ చింత చచ్చిన పులుపు చావు ఇంకా ఎవడైనా మిగిలిపోయి ఉంటే అలాంటి వాడు ఇంకా ఎవడైనా మిగిలిపోయి ఉంటాడేమో, మళ్ళీ రేపు పొద్దున్న ఎవడు కూడా మళ్ళీ మీ మీద సనకూడదు, మీ మీద తిరగబడకూడదు అంటే ఒక పని చేయండి. 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఒక గోత్రం నుంచి వాళ్ళ గోత్రం పేరు చొప్పున ఒక కర్రను తీసుకొచ్చేసేయండి. ఆ కర్ర మీద వాళ్ళ గోత్రం యొక్క మూల పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు రాసేసి, అలానే లేవి గోత్రం పైకి తెచ్చేటువంటి కర్ర మీద మాత్రం అహరోను పేరు రాసేసేయండి. అలా తీసుకొచ్చేసి అక్కడ నా సన్నిధిలో ఉంచండి. నేను ఎవరినైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో, ఎవరిని ఎంపిక చేసుకున్నానో వారి కర్ర మాత్రం చిగురుస్తుంది, అంతేకాదు పూలు కాయలు కూడా, బాదం పూలు కాయలు కూడా కాస్తాయి అనగానే చెప్పినట్టుగా 12 కర్రలు తీసుకొచ్చేసారు ఒక గోత్రం నుంచి. అది ఇక్కడ మనం చదువుకుంటాం, ఇక్కడ 17వ అధ్యాయం అంతా కూడా అలా 17వ అధ్యాయం అంతా కూడా ఏమంటే అలా ఒక్కొక్క గోత్రం నుంచి 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాసి, లేవి కర్ర మీద మాత్రం అహరోను పేరు రాసేశారు. తీసుకొచ్చేసి అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ సన్నిధిలో పెట్టడం అనేది జరిగింది. అప్పుడు 8వ వచనంలో మరునాడు మోషే ఆ సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఈ కర్ర ఎవరిది? లేవి. లేవి అనగానే ఎవరి పేరు ఉంది దాని మీద? అహరోను పేరుంది. ఇప్పటికైనా మీకు అర్థమైందా? అహరోనును దేవుడు ఎంపిక చేసుకున్నాడు కనుక ఇంకా మీరు మాట్లాడొద్దు, మీరు సనగటం మానండి. ఎంతసేపు మీరే నాయకులుగా, ఎంతసేపు మీరే చెప్పాలా, మీరే పాడాలా, మీరే చెయ్యాలా, మాట్లాడకండి అలా. ఎందుకు అలా మాట్లాడటం? ఇక్కడ దేవుడు చేసింది అది. అప్పుడు ఆ రోజు వాళ్ళు సైలెంట్ అయిపోతారు నాయన అన్నాడు. ఇది ఇక్కడ 17వ అధ్యాయంలో కనిపించే విషయం. ఇక మనం 18 కానీ 19
ఇలా మనం చదువుతూ వస్తుంటేనండి అక్కడ ప్రత్యక్ష గుడారము, లేవీయులకు నియమాలు, నిబంధనలు ఇవన్నీ కూడా అందులో మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ మధ్యలోనే వాళ్ళకి ఇవ్వటం, చెప్పటం అనేది కనబడుతుంది. ఇక 20వ అధ్యాయానికి రాగానే 20వ అధ్యాయంలో మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అమ్మయ్యా, ఇదేంటి మళ్ళీ ఎక్కడ దిగారట? కాదేశులో దిగారంటే రౌండ్ అయిపోయిందనమాట. అంటే ఎక్కడి నుంచి బయలుదేరారు? మన స్టార్టింగ్ ఎక్కడ? కాదేశే కదా. అక్కడి నుంచి మరలా తిరిగి ఎక్కడికి వచ్చేసారు? కాదేశు. అంటే మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము అంటే అదొక 3 సంవత్సరాలు కదా అంతకుముందు, ఇదొక 36 సంవత్సరాలు కదా. అంటే ఆల్మోస్ట్ సుమారుగా 40th ఇయర్ అనుకుందాం మనం. అంతే కదా, 40th ఇయర్ అనుకుందాం, 40వ సంవత్సరం అయిపోతుంది. అంటే 40వ సంవత్సరం ప్రారంభానికి వచ్చేటప్పటికి మరలా ఎక్కడికి వచ్చేసారు వీళ్ళైతే? కాదేశుకు వచ్చేసారు. రైట్. ఇప్పుడు మరలా కాదేశుకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనకు కావాలి. ఇప్పుడు కాదేశుకు వచ్చేసిన తర్వాత అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. అమ్మయ్య, అక్క చనిపోయింది. ఎవరక్క? మోషే గారి సిస్టర్ గారు చనిపోయారండి, మిరియాము. అది అప్పుడు కుష్టి వచ్చింది కదా, మోషే మీదకు తప్పుగా మాట్లాడింది కదా, ఏదేదో మాట్లాడేసింది కదా. ఈవిడ పాట పాడింది కదా ఆ రోజు. ఎప్పుడు? అదే ఆ రోజు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆవిడ కూడా ఉంది కదా అందులో. రైట్. మొత్తానికైతే మిరియాము గారు కాదేశ్ అక్కడ చనిపోయారు. చనిపోగానే అక్కడ ఆమెను పాతి పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. మరలా నీళ్ళ గొడవ వచ్చేసిందండి. ఇప్పుడు ఇక్కడ తిండి గొడవ ఒకసారి, ఇంకెంతసేపు అని మరొకసారి, నేవండి భోజనం లేదని ఒకసారి, మాంసం లేదని మరొకసారి. ఏమండి 10 మందా 20 మందా 100 మందా చెప్పండి, లక్షల మందిగా వచ్చి మోషే మీద పడిపోతే మీకు అర్థం కావాలండి. మోషే క్యారెక్టరు చాలా వండర్ఫుల్ అండి, మోషే క్యారెక్టర్ నిజంగా. అందుకేనండి బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకోవాలంటే చాలా ఆలోచించాలండి మనం. బైబిల్లో ఉన్న వారి పేర్లు పెట్టుకోవాలి అని అంటే చాలా 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 ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి పెట్టాలి. వాళ్ళ పేర్లకు కలంకాన్ని తీసుకురావద్దు. ఈ మోషేకేమో ఇంత సాత్విక ఉంటే ఆ మోషే పేరు పెట్టుకొని నీకు ముక్కు మీద కోపం అని ఒక పేరు ఎందుకు నాయనా మార్చుకుంటే బెటర్ కదా అంట. ఆ దావీదేమో దేవునికి ఇష్టడుగా ఉంటే ఈ దావీదేమో దయ్యానికి ఇష్టడుగా ఉంటే ఏమన్నా తేడా, ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి? ఏమి ఉండదండి. ఏమంటే కాలేబు దేవుని కోసం అండి ఒక అబద్ధపు సమాచారాన్ని వాళ్ళు చెప్పినందుకు వస్త్రాలు చింపుకొని అంత బాధపడ్డాడండి. మరి ఈరోజు యెహోషువ అని పేరు పెట్టుకుంటారు, రూతు అని పేరు పెట్టుకుంటారు, మరియా అని పేరు పెట్టుకుంటారు. నేను పేర్లు పెట్టుకోవద్దని నేను అంటం లేదు, కానీ ఆ పేర్లు పెట్టుకునే ముందు చాలా ఆలోచించండి. ఆ పేరు పెట్టుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనకు తెలియాలి, ఆ వ్యక్తి లాంటి లక్షణాలు నాకు ఉండాలి. లేదు అంటే నేను ఆయన పేరు చెడగొట్టిన వాడిని అవుతాను. అప్పుడప్పుడు చూడండి, ఒరే నా పేరు చెడగొట్టేసావురా అంటుంటారు చూసారా తల్లిదండ్రులు. నా పేరు చెడగొట్టేసావురా, నా పేరుకు మచ్చ తీసుకొచ్చేసావురా, నా పేరు కలంకాన్ని తీసుకొచ్చేసావురా అంటుంటారు. అంతెందుకండి, మీ పేరుతో ఉన్నవాడే ఏదో హత్య చేసి పేపర్లో వస్తున్నాడు అనుకోండి, మీ పేరు కలిగిన వాడే ఎలా ఉంటుందో చెప్పండి. చాలా మనసులో చెప్పుకోలేం, కానీ అది మనసులో చాలా ఫీల్ అయిపోతుంటాం. మీ పేరు పెట్టుకున్నవాడు ఎవడో ఒక దొంగతనం చేసి పట్టుపడ్డాడంటే, మీ పేరు పెట్టుకున్నవాడు హత్య చేసి హంతకుడుగా పేపర్లో వచ్చాడంటే, మీ పేరు పెట్టుకున్నవాడు ఏమండి మాటికి తాగుతున్నాడు, తాగుబోతుగా రోడ్డు మీద పడిపోయాడంటే, ఆ పేరు పిలిచినప్పుడల్లా ఎక్కడో మనసులో చెవుక్కుమంటది కదండి మనకు. అర్జెంట్ పేరు మార్చేసుకోవాలరా నేను అనుకుంటారు మీరు. అలా ఉన్నప్పుడు నిజంగా ఈరోజు బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకొని సమాజంలో తిరుగుతున్న వాళ్ళ పేర్లు అన్నీ, వాళ్ళ బ్రతుకులన్నీ చూస్తుంటే పరదేశంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఎవడ్రా వీడికి పేరు పెట్టారు నా పేరు అనుకోరా చెప్పండి వాళ్ళు కదండి. అందుకే వద్దని నేను అనట్లేదండి, కాకపోతే కొంచెం ఏంటంటేనండి, అంత కాకపోయినా కొంచెమైనా కానండి మనం ఆ లక్షణాలు చూపించకపోతే ఎలా సమాజానికి చెప్పండి? ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడ మిరియాము గారు చనిపోయారా? చనిపోయారు. పాతి పెట్టేశారా? పాతి పెట్టేశారు. ఎక్కడ ఇది? కాదేశ్. ఇప్పుడు మళ్ళా వచ్చి దేనికోసం గొడవ చేస్తున్నారు? ఇశ్రాయేల్లో వచ్చేసి నీళ్ళు 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 అంటున్నారండి, నీళ్ళ కోసం గొడవ చేస్తున్నారు. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, నీళ్ళ కోసమే కాదని ఇంకా వాళ్ళ మాటలు చూస్తారా? 5వ వచనంలో చూస్తుంటే, 5వ వచనంలో ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఈ స్థలంలో గింజలు లేవు. మోషే, మిస్టర్ మోషే,
ఇక్కడ గింజలు లేవు, ఇంకా గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు. నయం ఇంకా మాంసం అడగట్లేదు, ఎందుకంటే నాలో ఒకసారి దెబ్బ అయిపోయింది కదా మాంసం అడిగినందుకు. మాంసం అని మరి ఎందుకో అది మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఏమండి, గింజలు లేవు, ఇంకేమంటున్నారు, గింజలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదురు నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడు అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, మొదటి నీళ్ళు ఇచ్చి నువ్వు అన్నాడండి. వాళ్ళు పెట్టిన టార్చర్కి ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడంటే పాపం మోషే అహరోనును. దేవుడు చెప్పిన సరిగ్గా విన్నాడు లేదో కూడా మనకైతే తెలియదు. మాట్లాడు అన్నాడు. అంత మునుపు ఒకసారి కొట్టినట్టుగా ఆయనకి జ్ఞాపకం ఉండిపోయింది. అంతకుముందు ఒకసారి కొట్టమన్నాడు కదా, కొట్టినట్టుగా అదే జ్ఞాపకం ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే కావచ్చు, ఎందుకంటే చాలా చిరాకులో ఉన్నాడు. ఇదే ఏమండి, వాళ్ళందరూ వచ్చేసి ఏంటయ్యా మా గింజల సంగతి ఏంటి, మాకు దానిమ్మల సంగతి, ద్రాక్షల సంగతి ఏంటి, అంజూరాల సంగతి ఏంటి, నీళ్ళు కూడా లేవు ఇక్కడ, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అంటుంటే, ఏంటి నాయనా నాకు ఈ పరిస్థితి అనగానే నువ్వు వెళ్ళావు అన్నాడు. అంతే, కర్ర తీసుకో అన్నాడు. మళ్ళీ కర్ర పట్టుకోవాలని ఒక మాట అంటే, కర్ర ఎందుకు, కొట్టడానికే కావాలి కదా కర్ర, మాట్లాడడానికి కర్ర ఎందుకు చెప్పండి. కాబట్టి అలా ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఫిక్స్ అయిపోయి మొత్తానికి వాళ్ళందరి ముందు వెళ్ళి మాట్లాడు అన్నది సరిగా విన్నాడో లేదో తెలియదు, కానీ మాట్లాడమంటే మాట్లాడేవాడని, కానీ వినలేదేమో సరిగా. మాట్లాడు అని దేవుడు అంటే కర్రతో కొట్టేశాడు. అక్కడ దేవుడు కోపం వచ్చేసిందండి. దేవుడికి ఎంత పోనీలే మాట్లాడమంటే, పోనీలే సరిగ్గా విన్నాడో లేదో, కొట్టేలా ఏం కాలే పర్లేదులే మోషాన్ని అడ్జస్ట్ చేసుకుంటా అనొచ్చు కదండి ఆయన. అమ్మ బాబోయ్, దేవుడు చాలా పట్టింపు గలవాడండి ఆయన. ఆయన ఏది చెప్తే అదే చేయాలి తప్ప ఎక్స్ట్రా చేయటానికి వీల్లేదు. అప్పుడు వెంటనే వేశాడు, మోషే అహరోను మీరిద్దరూ జాగ్రత్తగా వినండి, ఈ సర్వ సమాజము ఎదుట నా పరిశుద్ధతను మీరు అవమానపరిచారు. నేను మీతో మాట్లాడమని చెప్పాను, కానీ మీరేం చేశారు, కొట్టారు. నీళ్ళైతే వచ్చాయి, కానీ నేను కొట్టమని చెప్పలేదు, మాటలాడమని చెప్పాను. కనుక నేను మీకు ఇచ్చే శాపం. ఎంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొస్తే 40 సంవత్సరాల పాటు శాపమా అన్న, బాగుందండి. మనకే జాలి అనిపిస్తుంది కదా మోషే మీద. అంటే నీకు ఆయన బంధువా, నీకే జాలి అనిపిస్తే మరి దేవుడికే ఉండదు ఏంటి ఆయనకు? అంటే అంత కఠినాత్ముడు అనుకుందామా మోషే? దేవుడు కాదండి. ఆయన ప్రేమ ఉంటుంది, అలానే తప్పు చేసే శిక్ష కూడా దేవుడు ఇస్తాడు. అలానే మోషేని అక్కడ ఒక విషయంలో ఆయన కోపగించుకోవడమే కాదు, ఒక విషయంలో ఆయనకు ఒక అవకాశాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని మోషేకు లేకుండా చేశాడు. ఇక్కడ కనానులో అడుగుపెట్టే అవకాశం లేదంటే అక్కడ లేదని చెప్పలే కదండి ఆయన. అప్పుడు వెంటనే అన్నాడు, మోషే అహరోను మీ ఇద్దరికి నేను ఇచ్చేటువంటి శిక్ష ఏంటంటే, వేసే శిక్ష, మీరు ఈ 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలతో ఏ పాలుతీల్లో ప్రవహించు దేశానికి మీరు ప్రయాణం చేస్తూ నడిపించుకుంటూ వచ్చారో, వాళ్ళ సనుగులు, వాళ్ళ బాధ, వాళ్ళు పెట్టిన కష్టాలన్నీ మీరు భరించుకుంటూ వచ్చారో, మీరు కూడా దాన్ని చూడాలనేంత ఆతృతగా ఉన్నారో, ఆ పాలుతీల్లో ప్రవహించు దేశంలో మిమ్మల్ని నేను అడుగు పెట్టనివ్వను అన్నాడండి. మోషే నోటి మాట లేదండి. ఇక మోషే మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. అలాగే అన్నాడు, లోబడ్డాడు. అక్కడ కూడా మోషే లోబడిపోయాడు. అంతేగాని ఎంత చేశాను నీకోసం, ఏంటి ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఎంత నాకైనా ఇదే అయ్యా, చక్కగా గొడ్లు కాసుకుంటుండేవాడిని, చక్కగా భార్య పిల్లలతో ఉండేవాడిని కదా హ్యాపీగా, ఏంటిదంతా ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఏదో ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ ఆనందం సరిగా వినకుండా చేసినందుకు నన్ను పంపించవా, నన్ను అక్కడ వెళ్ళనివ్వవా అడొచ్చండి మోషే. కానీ మోషేకి ఇష్టం లేదండి. దేవుడు ఏం చెప్తా చేయాలంతే. ఎప్పటికైనా నేను సరిగ్గా వెనక తప్పు చేశాను, మళ్ళీ ఈ విషయంలో మళ్ళీ ఆయన దృష్టిలో ఎందుకు బ్యాడ్ అయిపోవాలి నేను? అది మోషేలో ఉన్న గొప్పతనం. అప్పుడు వెంటనే ఏమండి 14 మోషే కాదేశు నుంచి జరిగిపోయింది ఇన్సిడెంట్ అది. మోషే కాదేశు నుంచి ఎదోము రాజు వద్దకు దూతలను పంపించి, మీరు ఆ చూస్తుంటేనండి అక్కడికి ఎదోము దగ్గరగా ఉంటుంది యాక్చువల్గా. అలా ఎదోము నుంచి పైకి వెళ్ళిపోతేనండి అక్కడ ఎక్కడికి నెబో నుంచి మోయాబు నుంచి అలా పక్కగా ఉన్నటువంటి యోర్దాన్ దాటితే మనకి ఎరుకో దగ్గరికి వచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇదేంటనమాట, ఇప్పుడు కాదేశ్ నుంచి కాదేశ్కి అయిపోయింది కదా ప్రయాణం. ఫస్ట్ ఏమనుకున్నాం మనం, రామశేషు నుంచి మొదటి ప్రయాణం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదటి ప్రయాణం, రామశేషు నుంచి సీనాయి వరకు మొదటి ప్రయాణం పూర్తయిపోయింది. నెక్స్ట్ రెండవది ఏమనుకున్నాం, సీనాయి నుంచి కాదేశ్ వరకు, అది మాట్లాడేసుకున్నాం. మూడోది ఎక్కడి నుంచి, కాదేశ్ నుంచి కాదేశ్కు, అది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కాదేశ్ నుంచి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు, యోర్దానుకు. ఈ కాదేశ్ నుంచి యోర్దానుకు వెళ్ళేటువంటి ఈ రూట్లో ఈ మార్గంలో
ఎదోము నుంచి వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు. అందుకే ఎదోము నుంచి వెళ్ళాలంటే, ఒక దేశం నుంచి లక్షల మంది వెళ్ళాలంటే ఆ దేశం రాజు ఉంటాడు కదా, రాజు పర్మిషన్ కావాలి కదా. మోషే నువ్వు అర్జెంటుగా దూతలను పంపించేసి ఆ రాజుకు వర్తమానం చెప్పు అనగానే ఆయన పంపిస్తాడు. ఎదోము రాజు ఒప్పుకోడు. ఎందుకంటే లక్షల మందిగా మీరు మా దేశం నుంచి వెళ్ళిపోయారనుకోండి, మీరే కాదు మీతో పాటు పశువులు అవన్నీ ఉంటాయి, మా చేళ్ళలో పడిపోతారు, మీరు ఇంతమంది తాగితే మా పరిస్థితి ఏమైపోవాలి, అలా అని చెప్పి మళ్ళీ మీరు ఏదైనా దోచుకున్నా ఆక్రమించేసుకున్నా వాడి బాధలు వాడికి ఉంటాయి కదండి. ఒప్పుకోలేదు. అప్పుడు అంటాడు దేవుడు ఏమంటాడు అని అంటే, నాయనా వాడితో మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది వాళ్ళకి ఇచ్చింది ఎదోము ఎవరో కాదు కదా, ఏశావు సంతానానికి చెందిన వాళ్ళు కదా, కనుక వాళ్ళ పొలిమేరలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో నుంచి మీరేమి వెళ్ళాల్సినంత అవస్థ లేదు, వాళ్ళు ఒప్పుకోరు అనే విషయాలు కూడా ముందుగానే చెప్తుంటాడు అనమాట. అదంతా కూడా మీరు ఎవరెండు వచ్చినా మీరు చూస్తుంటే అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం కాదేశు నుండి సాగి హోరు కొండకు వచ్చేసింది. అంటే ఎదోము రాజు ఒప్పుకోపోయేటప్పటికి రూట్ మార్చుకుంటారు. రూట్ మార్చుకున్నప్పుడు ఏమవుతుందనంటే చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది అనమాట. మరలా ఎదోము చుట్టూ అరణ్యం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సిటీలో నుంచి కాకుండా, అంటే దేశంలో నుంచి కాకుండా మళ్ళీ అరణ్యంలో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు వారు కాదేశ్ నుంచి రూట్ ఎటువైపుగా మార్చేసుకున్నారు అని అంటే హోరు. అదే కదండి అక్కడ మనకు చదువుకున్నాం. ఇప్పుడు వారు 22వ వచనంలో కాదేశులో నుండి సాగి ఎక్కడికి వచ్చేసారట, హోరు కొండకు వచ్చారు అని రాయబడింది. కాదేశులో నుంచి సాగి ఎక్కడికి వచ్చారు, హోరు కొండకు వచ్చారు. ఏమండి అక్కడ చూడండి, హోరు కొండ కనబడుతుంది కదండి, హోరు అనేటువంటి కొండ. ఎందుకు దాన్ని అంతగా నేను చూపించమని అంటున్నాను అని అంటే, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంతకీ ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, అక్కడ అహరోను చనిపోతాడు. ఓకేనా, అక్కడ అహరోను గారు చనిపోయారు. కనుక దేవుడు చెప్తాడు, మోషే అహరోను చనిపోతాడు ఇక్కడ, కనుక అహరోను తర్వాత మరి యాజకత్వం తన కొడుకుకు ఇవ్వాలి పిల్లలకు. కనుక అతను వస్త్రములు తీసి అతను తొడిగించేసే, ఇంకా అర్జెంటుగా మనకు రెడీ చేసి అనగానే ఎలియాజర్ను తీసుకొస్తాడు. ఎలియాజర్కు ఆ వస్త్రం తొడిగించేస్తాడు. అహరోను అక్కడే చనిపోతాడు. అతని కోసం 30 రోజుల పాటు మీరు 29 చూస్తుంటే, అహరోను చనిపోయిన సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. హోరు అనగానే అహరోను చనిపోయినటువంటి చోటు, కాదేశు అనగానే మిరియాము చనిపోయినటువంటి చోటు. ఓకేనా, రైట్. ఇప్పుడు హోరు నుంచి ఎటువైపు వెళ్తున్నారు, ఆ హోరు దగ్గర నుంచి వద్దాం. అక్కడ 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు కనానుకు దక్షిణం అంటే అదే ఈ హోరు అనేది కింది భాగం అంటే దక్షిణ భాగం కదండి. కింది భాగం దక్షిణం అని అంటే పై భాగం ఉత్తరం అవుతుంది కదా. మీకు దిక్కులు మీకు తెలియాలి. అవి కింది భాగం. ఆ హోరుకు దగ్గరగా ఉన్నటువంటి కనాను అంటే అది మొత్తం సుమారుగా 6-7 జాతుల వాళ్ళు నివసిస్తున్నారని చెప్పుకున్నాం కదా. అందులో ఒక రాజు, ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజు, అతని పేరు అరాదు రాజు అని చదువుకుంటున్నాం కదా అక్కడ మనం. అతారీల మార్గంలో వచ్చిన దక్షిణ దిక్కు నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధము చేసి వారిలో కొందరు చెరపట్టగా, ఇశ్రాయేలులు అప్పుడు యెహోవా దగ్గరకు వచ్చేసి యెహోవాను మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జన్మ బొత్తిగా అప్పగించిన మేము వారి పట్టణములను నీ పేరను నిర్మూలన చేసేదమండి. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయుల వారికి అప్పగించక వారి పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటుకు హోర్మా అని పేరు పెట్టిరి. హోర్మా అంటే నిర్మూలము అని అర్థం. ఓకే, అంటే అక్కడ వాళ్ళకు ఆ అరాదు రాజు పైన వాళ్ళకు వారితో జరిగిన యుద్ధంలో వీరికి విజయం వచ్చేసింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. కారణం వాళ్ళు దేవుని మొక్కుకున్నారు కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక. రైట్. ఇప్పుడు నెక్స్ట్, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని, ఎందుకంటే ఎదోము లోపల నుంచి వెళ్ళడానికి వాడు ఒప్పుకోలే కదా ఎదోము రాజు. అందుకే ఎదోము దేశం చుట్టిపోవాలనని హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గంగా అలా కింది నుంచి మరలా, మీరు ఎర్ర సముద్రం అంటే మళ్ళీ కిందికి వచ్చేస్తుంటుంది అది, ఆ కింది ఎర్ర సముద్రము గుండా సాగిపోవాలనని జనులు ప్రాణము సమసిల్లిపోయింది ఆ ప్రయాణం, ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి. కాగా ప్రజలు దేవునికి మోషేకి మరలా విరోధంగా మాట్లాడారట. మరలా విరోధంగా మాట్లాడేసరికి ఈ అరణ్యముల చచ్చుటకు మాట్లాడుతానండి, ఇదే మాట్లాడే చూసారండి. మాట్లాడితే చాలామంది ఇలానే భయపడుతుంటారండి. నేను చచ్చిపోతాను. ఆడెప్పుడు చావడండి. ఆడు బతికున్న వాళ్ళు చంపుతాడు తప్ప ఆడు చావడు. వీళ్ళు కూడా అదే టైపు, మాటలతో చేతలతో విసిగించేస్తుంటారు. ఊతపదం అయిపోయింది, నేను చచ్చిపోతాను, ఊతపదం అయిపోయింది చావడం అంటే. ఇది అంత సంతోషమా చావులో? అంత ఆనందం ఉందనుకుంటున్నావేంటి చచ్చిపోతే? ఆవిడ పాడే కదా పాట, చచ్చిపోతే ఏ బాధ లేదు, ఏమండి ఏ గొడవ లేదు, ఏ చికాకు లేదని. ఆడికైతే చచ్చినోడు అడిగితే చెప్తాడు ఆడు. ఏమండి చచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చచ్చిపోయిన ధనవంతుడు చెప్తున్నాడు, వినండి ఆడి మాటలు. అక్కడ గోల, కేకలు, అరుపులు, రోదన, వేదన తప్ప ఇంకేమీ లేదు. తొందరపడి సావాలనుకోకండి. సావు వచ్చేంత వరకు ఆగండి. సావు వచ్చేంత వరకు వెయిట్ చేయండి తప్ప
తొందరపడిపోయి వాళ్ళన్నారనో వీళ్ళన్నారనో ఏమండి, లేకపోతే అది దక్కలేదనో ఇది దక్కలేదనో ఆడేదనో ఇది ఇవన్నీ వద్దు. చావద్దు. చావు వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఏమండి, ఎందుకంటే జీవితం మరలా లేదు కదా. చావుగానే మళ్ళీ ఈలాగా పుట్టడానికి అది సినిమా, అది ఇది నిజం కాదు. అది చావుగానే మళ్ళీ దోమై పుట్టడం, చావుగానే కుక్కై పుట్టడం నిజం అనుకుంటున్నారు. మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ పుడతారులే అనుకుంటున్నారు ఏంటి? బైబిల్ చెప్పింది మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి. మనిషికి ఒకే జన్మ, ఒకే చావు. జన్మలు లేవు. బైబిల్ యేసుక్రీస్తుల వారి మాటలు అవి. కనుక తొందరపడిపోయి అనుకున్నది జరగలేదనో దక్కలేదనో అన్నారనో అవమానమనో చదువనో పెళ్ళనో ప్రియురాలనో ప్రియుడనో చెత్త ఇవన్నీ కూడా వీటి కోసం మీ విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా చంపుకొని ఆరని భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా చెప్పండి? ఇక్కడ ఈ చిన్న సమస్యగా తట్టుకోలేను. నువ్వు చచ్చిన తర్వాత పాతాళం అనే ఆ భయంకరమైన అగ్నిగుండంలో రోజు నిత్యము కాలుతూ పడే ఆ బాధ ఎంత భయంకరం అండి అది. కష్టాలు సమస్యలు ఉన్నారనుకుంటున్నారేమో. మీకు అర్థం కానీ చెప్తాను. కష్టాలు సమస్యలు బాధలు అంటే మీకు ఏం తెలుసు అని అంటారేమో. నిజమే. ఇక్కడ నువ్వు అనుభవించే ఈ కష్టాలు ఈ శ్రమలు ఎలాంటివంటే పెనం మీద ఉన్నప్పుడు ఉండేటువంటి మంట లాంటిది. కానీ పెనం కింద ఉంది అసలైన మంట. ఏమండి, అందుకే లోకంలో సామెత చెప్తుంటారు కదండి, పెనం నుంచి ఎందులో పడ్డట్టుగా ఉండదట బాధ పరిస్థితి, పొయ్యిలో అంటారు. పెనం పై నుంచి అట పొయ్యిలో పడ్డారట. పెనం పై నుంచి మంటలోకి పడిపోయారట. కాస్త పెనం మీద ఉన్నప్పుడు కాస్త బెటర్ కదా, అంతేనే కదా చెప్పండి. పెనం మీదే కాస్త బెటర్ అండి. పెనం తీసేది ఏముంది ఇంకా ఆఖరికి మంట పోయి. కనుక ఇక్కడ నీకు వచ్చేటువంటివన్నీ కూడా పెనం మీద అనుకో, కాసేపు అలా ఉన్నావు అనుకో. కానీ దీనికి తట్టుకోలేనంటే అందులో పడిపోతే ఏం తట్టుకోగలవు చెప్పు? కనుక వద్దు, చావద్దు. చావు వచ్చేంతవరకు ఆగండి. లాజరు చచ్చిపోయాడో చెప్పండి? ఆయన కురుపులు చీ అన్నారు, కుక్కలు వచ్చాయి నాకే. చచ్చిపోయాడు ఆయన? చావలేదండి. యోబు ఎంత కష్టం, చచ్చిపోయాడు. చావాలనుకున్నాడు, చచ్చిపోయాడు ఆయన? చచ్చిపోయాడు. చావు వచ్చేంతవరకు ఆగాడు. ఆయనకంటే కష్టం అనేది, ఈయనకంటే కష్టం అనేది ఏమిటి? ఎంతకంటేనా? కనుక అలాని పౌలు గారికి అండి. అందుకే ఆయన కష్టాలు ఎందుకు చెప్పాలని అంటే కొరింథీ పత్రికలో చెప్తారు, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఎందుకండి ఇన్ని చెప్పాడో అనిపించింది. ఎందుకు ఇన్ని చెప్పాడని అంటే, ఒరే ఇన్ని అనుభవించిన నేనే ఏమనుకున్నాను అంటే చావు వస్తే లాభం అనుకున్నాను తప్ప చచ్చిపోదాను అనుకున్నానా? అనుకోలేదు. మరి నాకంటే ఎక్కువనా నీ కష్టాలు? నాకంటే ఎక్కువ నిందలు నీకు? నాకంటే ఎక్కువ అవమానాలు నీకు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు చెప్పు నాకు అని పౌలు గారు నేను నిలదీస్తాను. ఏం చెప్పగలవు చెప్పు నువ్వు? ఆయన మరి సేవలోకి ఎందుకు వచ్చావు తెలుసు కదా, సేవలోకి రాకముందు తెలుసు కదా. ఆయన క్రైస్తవుడు ఎందుకు అయ్యావు నువ్వు? క్రైస్తవుడైతే సుఖం అని చెప్పాడు ఎవడని బాప్తించేటప్పుడు చెప్పలేదు. క్రైస్తవుడైనందుకు బాధ ఈ మొక్క నీకు ముందే తెలుసు కదా. మళ్ళీ వచ్చావు, వచ్చిందా మళ్ళీ బాధలండి అని అంటే ఎలా అవుతుందో చెప్పండి? కనుక లేదు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇంత జరుగుతుంటే శనిగారట, మరలా విరోధులు అయిపోయారటండి వీళ్ళు. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే వీళ్ళకి ఇలా లాభం లేదని చెప్పి తాపకరమైన సర్పాలను వదిలేశాడట. తాపకరం అంటే చాలా విషపూరితమైన సర్పాలండి బాబోయ్. పామంటేనే భయం. అంటే పామంటే ఎవరికైనా సరదా అంటే చెప్పండి? నాకైతే భయమేనండి. పామంటే ఎవరికైనా సరదాగా ఉంటుంది చెప్పండి? ఇంట్లోకి పాము వెళ్ళినట్లుందండి అంటే చాలు, వెళ్ళిందని కూడా కాదు, వెళ్ళినట్లుందండి అన్నారనుకోండి, ఏమండి అడుగు లోపల పెడితే ఒట్టు మొత్తం వెంటనే పావులోడికి ఫోన్ చేయాలి, రావాలి. ఇలా ధైర్యవంతులు ఎవరైనా రావాలి, మొత్తం చూడాలి, వెతకాలి. ఏమండి మన చూపులన్నీ ఎటు వెళ్ళిపోతుంది? అందరూ ఒక చూస్తూ మనం ఒక చూస్తుంటాం. సందులు ఏమైనా ఉన్నాయా? కానీ బెడ్ కిందికి ఏమైనా దూరిందేమో, బీరో సందులోకి ఏమైనా వెళ్ళిందేమో. వెళ్ళినట్లుగా ఉందంటేనే భయం. అంటే వెళ్ళింది నీ కళ్ళతో చూసావంటే, నీ కళ్ళతో ఒకవేళ నువ్వు చూసినట్టుగా లోపలికి వెళ్ళి నువ్వు చూసావనుకో, అది సావాలి. ఆ శవాన్ని నువ్వు దగ్గరగా వెళ్ళి చూడాలి. అమ్మయ్య చచ్చింది, అప్పుడు కానీ అడుగు పెట్టాం. ఏమండి బెడ్ కిందనే ఉందండి, రాత్రి అంతా మీరు వెళ్ళి పడుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇక ఇప్పుడు తాపకరమైన సర్పాలు అటండి, ఒకటి కాదు రెండు కాదు, అవన్నీ వచ్చేసే సమాజంలోకి, ఇశ్రాయేల్ సమాజంలోనికి. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక వచ్చిన దేవుడు వదిలిపెట్టేశాడు, వచ్చి ఒక్కొక్కరిని కాటేస్తున్నాయట. ఓ పడిపోతున్నారు, నురుకొక్కరు పడిపోతున్నారు వాళ్ళు. ఇంకా
అంటే దేవుడు ఎందుకు ఇన్ని విధాలుగా దేవుడు ఎందుకు చంపుతున్నాడు అంటారా? దేవుడు నిన్ను ఎలాగైనా చంపగలడు అన్న సంగతి నీకు ఎలా తెలియాలి? దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. సృష్టి అంతా ఆయనదే, ఆయన మాట వింటుంది అన్న సంగతి నీకు ఎలా తెలియాలి? అందుకే దేవుడు నీటిని వాడుకుంటాడు, అగ్నిని వాడుకుంటాడు, గాలిని వాడుకుంటాడు, సర్పాన్ని వాడుకుంటున్నాడు. దేనినైనా ఆయన వాడుకుంటాడు. ఎందుకు? నువ్వు ఆయన కొరకు వాడబడనప్పుడు ఆయన వీటిని వాడుకొని నీకు బుద్ధి చెబుతాడు. చెప్పాలి కదా మరి, లేకపోతే నువ్వు ఎక్కడ వింటావు? ఇక శవాలుగా మారిపోతుంటే మరలా వచ్చేసారండి మోషే గారి దగ్గరికి. మరలా అందరూ మోషే గారి దగ్గరికి వచ్చి మోషేని బ్రతిమిలాడుకుంటున్నారు. అయ్యా మోషే, మమ్మల్ని కాపాడాలి, నువ్వే దిక్కు, దయచేసి దేవుడికి చెప్పు, ఈ నరమేదన్న ఆపమనయ్యా, చావులు ఆపేయమను అనగానే అప్పుడు మరలా మోషే వెళ్ళి దేవుడు వేడుకోగానే వెంటనే చెప్తాడు, మోషే అర్జెంటుగా ఒక ఇత్తడి సర్పాన్ని చేయించు, ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తైన స్థలంలో పెట్టు, వీళ్ళందరినీ ఎవరెవరైతే కాటు వేయబడ్డారో వాళ్ళందరినీ కూడా ఒకసారి అటువైపు చూడమని చెప్పు. ఆ విషయం విరుడైపోతుంది. ఆపేశాడు, బతికేశారు. మరి మౌనంగా ఉండాలా? అయినా ఆ లెక్క ఒకటి ఉంది కదా. ఏ లెక్క? 20 సంవత్సరాలకు పైబడిన లెక్క ఒకటి ఉంది కదా. ఆ లెక్క అంతా పోవాలి కదా, చెత్తంతా స్క్రాప్ అంతా వెళ్ళిపోవాలి. కేవలం 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఆ తరంలో పుట్టిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. కనుక వీళ్ళంతా వెళ్ళిపోవాలి. అందుకే తిప్పాడు మొత్తాన్ని. రైట్, ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ నుంచి వాళ్ళు కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి ఇదంతా చెప్పిన తర్వాత రైట్ 10వ వచనం, తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి అన్నాడు. ఎక్కడుందో అక్కడ పూనోను అని ఒకటి ఉంది, చూసారా? పూనోను. ఆ పూనోను దగ్గర కూడా వెళ్ళారండి. అక్కడ పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగలేదేమో, అందుకే రాయించలేదు. కాకపోతే పూనోను దగ్గరికి వెళ్ళారు అన్న సంగతి మీకు తెలియాలి అని అంటే ఒక మాట అక్కడ పేరుంది కాబట్టి 33 చూస్తారా? 33 సంఖ్యాకాండం 33వ అధ్యాయం 41 నుంచి. వారు హోరు కొండ నుండి బయలుదేరి, ఓకేనా, వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి, సల్మానాలో నుండి బయలుదేరి పూనోను. చూసారు అక్కడ పూనోను, అదే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. పూనోనులో దిగిరి, పూనోను నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చేసారట? ఓబోతులో దిగిరి, ఓబోతుల నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? మోయాబు పొలిమేరల యొద్దనున్న ఈ అబారీములో దిగిరి. అమ్మయ్య, మోయాబు అనగానే ప్రాణం వస్తుందండి, ఎందుకంటే ప్రయాణం అయిపోతుందండి. చాలా దగ్గరికి వచ్చేసారు. చాలా దగ్గరికి వచ్చేసారు అని అంటే మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే పాఠం కూడా అయిపోతుంది కాబట్టి మరి కాసేపట్లో. ఎక్కడికి వచ్చేసారట? రైట్, అక్కడికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? ఆల్మోస్ట్ అండి. ఇక మనం మోయాబు దగ్గరికి వెళ్ళిపోదామా? రైట్, మోయాబు దగ్గరికి వెళ్ళిపోదాం. మోయాబు కూడా చూపించేసే పనిలో పని. అక్కడి నుంచి ఆ ఓబోతు నుంచి చూడండి, అక్కడ మోయాబు పైన ఉందండి. అలా మోయాబు చూడండి. రైట్, అక్కడ మోయాబు మనం చూస్తున్నాం. అక్కడ నుంచి ఆ మోయాబు నుంచి అలా మనం పైకి వెళుతుంటే అలా మోయాబు నుంచి అలా మీరు పైకి వెళితే ఆ మోయాబు నుంచి దీబోను మనకు కనబడుతుంది కదా. ఆ దీబోను నుంచి అలా మనం పైకి వెళ్ళండి. పైకి వెళ్తే ఎరుకో కాదండి బాబు, అది ఎరుకోకి వెళ్ళాలండి. యోర్దాను దాటాలి సార్. ఎరుకోకి వెళ్ళాలి అని అంటే ఎరుకో ఎక్కడుంది? యోర్దానికి అవతల ఉంది. మళ్ళీ ఒక చిన్నపాటి నది కదా, దాటాలి. దాటక ముందు ఇంకా చూడండి, యువతల వైపు ఉన్నారు, ఇంకా తూర్పు వైపు. అంటే ఎక్కడున్నట్టు ఇప్పుడు వాళ్ళు? నెబో అక్కడ. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మోషే గారు చావాలి. అక్కడ ఎరుకోకు మోషే గారు ఎందుకు వెళ్ళిపోతారు? ఎరుకోకు మోషే గారు వెళ్ళిపోయారని అంటే పాఠం అంతా తప్పే. మోషే అక్కడికి వెళ్ళాడు కదా. నెబో అనేది మనకి ఇప్పుడు పాయింట్, మనం ఆగాల్సినటువంటి పెద్ద స్టాప్. అక్కడ పెద్ద చరిత్ర ఉంది. ఎక్కడ? నెబో దగ్గర. నెబో అనేది ఏంటంటే మోయాబులో ఉన్నటువంటి, మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఒక పర్వతం, ఒక కొండ. నెబో అనేది నెబో శిఖరం, నెబో పర్వతం, నెబో శిఖరమో నెబో పర్వతమో ఏదో. అక్కడికి రాగానే ఇక అందరినీ సమకూర్చేశాడు. అప్పటికి పాపం మోషే ఒంటరివాడైపోయాడు కదండి. పాపం ఒంటరివాడైపోయాడు. ఎందుకంటే అక్క చనిపోయింది. మిరియం చనిపోయిందా? చనిపోయింది కాదేశిలో. అన్నయ్య కూడా చనిపోయాడు, అహరోను అన్నయ్య కూడా చనిపోయాడు. ఇప్పుడు మోషే ఒంటరివాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మోషే కూడా చనిపోతారు కదండి ఇక్కడ. ఇంకా ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఏమని? నువ్వు అడుగు పెట్టావు మోషే, నువ్వు అడుగు పెట్టావు అన్నాడు. అంత కష్టపడి అంత ప్రయాణం చేసి వాళ్ళందరినీ అలా భరించి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వాడుగా, మంచి నాయకుడిగా నడిపించిన ఆయనకే దేవుడు అవకాశం ఇవ్వలేదంటే నువ్వు నేను మనం ఏంటి మన పరిస్థితి చెప్పండి?
భూమి మీద ఒక చోటుకి వెళ్ళటానికి, ఒక ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు అంతగా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళే మన విషయంలో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటాడు చెప్పాలి. అందుకే పరలోకం అనేది అంత ఆషామాషిగా, అంత సులువుగా మనం దక్కించుకునే లోకం కాదండి పరలోకం అనేది. ఎందుకంటే ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు ఉంటే సరిపోద్దండి కదా. డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా దించేసి అంటారు. డబ్బు ఉంటేనండి ఎక్కడికైనా వెళ్ళి రావచ్చండి బాబోయ్, డబ్బు ఉంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కానీ పరలోకం వెళ్ళాలంటే డబ్బు కాదు, భక్తి కావాలి. భక్తి అంటే విధేయత, లోబడటం. పరలోకం చాలా కష్టం. అందుకే అంటాడు కదా ఆయన, ప్రవేశించాలనుకునేవారు అనేక మంది, కానీ రక్షణ పొందువారు కొద్దిమంది. ఇశ్రాయేల్లో బయలుదేరినప్పుడు 20 లక్షల మందిగా ఉన్నారు, కానీ అలా బయలుదేరిన వారిలో చివరికి అక్కడ చేరుకుంది మాత్రం ఇద్దరు. వారే యెహోషువ, కాలేబు. అందరూ ఏమైపోయారట? అందరూ రాలిపోయారట. ఈ భూమి మీద ఈ ప్రయాణంలోనే ఇంతమంది ఇలా ఉంటే పరలోక ప్రయాణం ఎంత ఫిల్టర్ అయిపోద్దో ఆలోచించు. ఒకలా ఫిల్టర్ అయిపోయే వాళ్ళు నువ్వుంటే, నేనుంటే, మనం ఉంటే. అక్కడ రాగానే పెద్ద పబ్లిక్ మీటింగ్ అండి. ఇక మోషే గారిది చిట్ట చివరి పబ్లిక్ మీటింగ్ అండి. అది అతి పెద్ద సభ, లక్షల మంది కదండి. ఇక ఆయన నెబో పర్వతం మీద ఉన్నాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడే ద్వితీయోపదేశకాండం అంతా కూడా మళ్ళీ ఉపదేశిస్తాడు. ద్వితీయోపదేశకాండం అంతా కూడా ఎక్కడయ్యా ఉపదేశించాడంటే ఆ మోయాబు మైదానంలో నెబో పర్వతం దగ్గరే ద్వితీయోపదేశకాండాన్ని మోషే గారు మొత్తం క్లియర్ కట్గా అంతా వివరించేస్తాడు. ఇదిగో బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం దేవుడు మీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఈ ధర్మశాస్త్రానికి మీరు లోబడి తలదించి విధేయులై చక్కగా బ్రతకండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. పర్వతం పైకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, చనిపోయాడు అక్కడే. మరి నెక్స్ట్ ఏంటంటారా? నెక్స్ట్ అప్పటికే మోషేతో పాటు ఉన్న, ఇక్కడ పౌలు గారితో తిమోతి ఎలా ఉంటాడో క్రొత్త నిబంధనలో నాకు అదే అనిపించింది. పౌలు గారితో పాటు ఎవరుంటారు? తిమోతి. అందుకే పౌలు గారు చనిపోయే ముందు అంటాడు కదా, తిమోతి నాయనా నేను వెళ్ళిపోతున్నాను రా, నేను వెడలి వెళ్ళిపోతున్నాను, నేను ఇక పానార్పణంగా పొయ్యబడుచున్నాను, నా కొరకు నీతి కిరీటం జీవ కిరీటం సిద్ధంగా ఉన్నది, ఇదిగో నువ్వు ప్రకటించాలి, ప్రయాసపడాలి, సమయం అనక అసమయం అనక అని పౌలు గారు మాట్లాడుతున్న చివరి మాటలు ఉంటే చూసారా తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతితో 4వ అధ్యాయంలో. అంటే పౌలు వెళ్ళే లోపే పౌలు తదనంతరం ఒక నాయకుడిని సిద్ధం చేసి పెట్టుకున్నాడు తనంతటి వాడుగా. మోషే గారు కూడా ఆయన వెళ్ళేలోపు తనతో పాటు ఉన్న వారిలో ఒక యెహోషువను సిద్ధం చేసి పెట్టుకున్నాడు నాయకుడిగా. ఇప్పుడు ఆ యెహోషువనే మోషే ప్లేస్ను ఆయన రిప్లేస్ చేస్తున్నాడు, ఆయన భర్తీ చేస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇప్పుడు వారు కనానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈలోపు నెబో శిఖరం మోయాబు సరిహద్దుగా మనకు కనబడుతుంది కదండి. అది అర్నోను నది అని ఒకటి ఉంటుంది అక్కడ. అది కూడా ఏంటంటే మోయాబు అమోరీయుల మధ్య సరిహద్దుగా ఉంటుంది. మోయాబు ఆ అమోరీయుల మధ్య సరిహద్దుగా ఉంటుందని అర్నోను నది అని అక్కడ మీరు చదువుకుంటారు. ఓకే, అక్కడ నుంచి ఇక నెబో శిఖరం కూడా వచ్చేసరికి దగ్గరగా వచ్చేసారు. ఆ దాటిన తర్వాత మీకు కనిపించేదండి అక్కడ. ఆ దాటిన తర్వాత మీరు చూడండి, ఎరుకో కాదు, ఆ నెబో శిఖరాన్ని కొంచెం జూమ్ చేసి చూపించేది, ఫైనల్గా ముగించేస్తాను. ఆ నెబో శిఖరం అండి, దాన్ని ఒకదాన్ని మనం చూస్తే అక్కడండి ఇదంతా కూడా. నెక్స్ట్ ఏంటంటేనండి, నెబో శిఖరంకి ఆ యారో మార్క్ పైకి వెళ్తుంది చూసారా, ఆ పైకి వెళ్తుంది కదా యారో మార్కు. అలా ఆ నెబో శిఖరం పక్కగా ఉండేటువంటిది మనకి కింద మీకు మృత సముద్రం అని కనబడుతుంది చూసారా. మృత సముద్రం అని అంతా కూడా రౌండ్గా కనబడుతుంది, అంతా మృత సముద్రం కదా. ఆ మృత సముద్రానికి పైగా ఉన్నది ఏంటి? మనం బైబిల్లో జల ప్రదేశాల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాం బైబిల్ అవగాహనలో. ఆ మృత సముద్రానికి పైగా ఉన్నది యోర్దాను నది కదా. ఆ పైన గలిలయ సముద్రం ఉంటుంది కదా, గలిలయ సముద్రానికి ఇటు కింద మృత సముద్రం ఉంటుంది, మధ్యలో యోర్దాను నది మనం చూస్తుంటాం కదా. అయితే ఇప్పుడు ఆ యోర్దానును దాటాలి. ఆ యోర్దానును దాటితే వాళ్ళు ఏ భాగంలో అడుగు పెడతారు? ఇక వాళ్ళు కనాను, పాలు తేలిన ప్రవించ దేశంలో అడుగుపెట్టాడు. ఎందుకంటే ఎరుకో అనేది కూడా అక్కడ ఉన్నది కదా, అది కూడా కనానులో ఉన్నటువంటి ప్రాంతం కదా అది. అయితే ఇప్పుడు యోర్దానును దాటాలి. యోర్దానును దాటక ముందు, యోర్దాను దాటగానే నెక్స్ట్ వచ్చేటువంటి పట్టణం ఎరుకోని ఎలా జయించాలి? అప్పుడే ఇతను ఇక్కడ ఉండి యెహోషువ గారు 2 వేగుల వారిని పంపుతారు కదా ఎరుకో పట్టణాన్ని చూసిరమ్మని చెప్పి. ఆ రాహాబ్ అనే వేశ్య ఎరుకో పట్టణంలో ఉంటుంది కదా. వీళ్ళు వచ్చారన్న సంగతి ఎరుకో పట్టణపు రాజుకు తెలుస్తుంది కదా. వీళ్ళు పారిపోయి వచ్చేస్తా వెళ్ళిపోతుంటారు కదా. రాహాబ్ వేశ్య వీళ్ళని తీసుకొని వాళ్ళని కాపాడుతుంది కదా. ఆ గోడపై నుంచి వీళ్ళు దింపేస్తారు. మొత్తం చరిత్ర మీకు తెలుసు కదా. అక్కడ
రైట్, వీళ్ళు వచ్చేసరి విషయం అంతా చెప్తారు. ఎరుకో చుట్టూ కూడా వీళ్ళు సుమారుగా ఏమన్నా ఒక వారం రోజుల పాటు ఏమో అనుకుంటాను కదా, మొత్తం కూడా తిరుగుతారు కదా. ఆ తర్వాత ఎరుకో పట్టణపు గోడలు పడిపోవటం, ఎరుకో మీద దాడి చేయటం, ఎరుకోను జయించటం. ఓకే, ఇంకేముందండి, వాళ్ళు ఎరుకోను జయించేశారంటే అది మొత్తం కూడా ఏంటి, ఇంకా కనాను. సెంటర్ నుంచి అండి వాళ్ళు స్పాట్ చూసుకొని కరెక్ట్గా మధ్యలో నుంచి మీరు ఇటు అటు పైకి, ఎందుకంటే మొత్తం 3 భాగాలుగా ఉంటుంది కదా మనకు, అది కింద యూదయ, సమరయ, గలిలయ కదా. కనుక ఆ ఎరుకోను వాళ్ళు కొట్టడంతో సెంటర్ నుంచి అన్ని వైపులకు ఒక్కసారిగా వెళ్ళి ఆ భూభాగాన్ని అంతటిని కూడా వాళ్ళు ఆక్రమించుకోవటం అనేది జరిగింది. ఇది ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో ఆఖరి భాగం. అంటే ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు చేరుకున్నారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏం జరిగింది, ఎలా వాళ్ళు దేవుడికి విరోధంగా మాట్లాడారు, ఎలా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు, దేవుడు వాళ్ళని ఎలా శిక్షించాడు, ఈ 40 సంవత్సరాల పాటు ఎందుకు ఇంతకాలం పట్టిందని పిన్ టు పిన్ ప్రతి పాయింట్ దాదాపుగా నేను మీకు ముఖ్యమైనవి నేను మీకు తెలియచేశాను అనుకుంటున్నాను. ఈ ప్రయాణం మన ప్రయాణానికి ఒక సాదృశ్యంగా ఉంది. వాళ్ళు ఐగుప్తును బానిసత్వం, ఐగుప్తు అంటేనే బానిసత్వం కదా, పాలుతెలు ప్రవహించే దేశం అంటేనే స్వతంత్రం కదా. అలానే మనం కూడా ఈ లోకం అంటే పాపపు లోకం, పాప పంకిలమైన లోకం, పాపం అనే బానిసత్వం కింద ఉన్నట్టు బ్రతుకుతున్న మనల్ని ఆయన విడిపించుకున్నాడు, నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన ఇచ్చేటువంటి మహాలోకమైన పరలోకానికి. కానీ ఈ ప్రయాణంలో కూడా వాళ్ళు ఎలా అయితే విసిగించేశారో దేవుణ్ణి, వాళ్ళు ఎలా అయితే తిరుగుబాటు చేశారో, ఈ పరలోక ప్రయాణంలో ఉన్న నువ్వు నేను మనము కూడా అలానే ఇశ్రాయేలు చేసిన తప్పులు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన తిరుగుబాటు ఈ ప్రయాణంలో ఉన్న మనం చేయడానికి వీల్లేదు. వారిని ఇక్కడికే భూపేతినే వాళ్ళు రానివ్వని దేవుడు మన పరలోకానికి ఎలా రాణిస్తాడు చెప్పండి. అందుకే మనకు ఒక గొప్ప పాఠం. మనం వారి వలె, అందుకే అంటాడు కదా, మీరు వారి వలె ఉండక, కొరింథీ పత్రికలో అదే చెప్తారు, మీరు వారి వలె ఉండకండి, మీరు వారి వలె ఉండకండి, మీరు వారి వలె సరగకండి. వాళ్ళు సంహరించబడ్డారు, చంపబడ్డారు, అవిధేయులుగా మారిపోయారు. ఆ చరిత్ర అంతా మీకు ఎందుకు రాశాను అని అంటే, యుగాంతమందున్న మీకు బుద్ధి రావాలి, కలగాలి అని. కనుక ప్రియులారా, మనం కూడా భూమి మీద పరదేశులుగా నేర్చుకున్నాం, యాత్రికులుగా నేర్చుకున్నాం. కనుక ఈ భూమి మీద పరదేశులముగా, యాత్రికులంగా ప్రయాణంలో ఉన్న మన ప్రయాణం ఎలా ఉందో అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని, మన మ్యాప్ ఏంటి, మన రూట్ మ్యాప్ ఏంటంటారా? బైబిల్ కదా మన రూట్ మ్యాప్, అంతే కదండి. మన దిక్సూచి ఏంటి, మన గైడ్ ఏంటి, మన గైడ్ ఎవరు? అప్పుడప్పుడు టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు గైడ్ ఉంటాడు, మీకు తెలుసో లేదో. ఎందుకంటే ఆ ప్లేస్ మనకు తెలియదు కదా, కొత్త ప్రాంతాలు కదా అవన్నీ కూడా. టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ ఉంటాడు. మనకు తెలుగు వస్తే తెలుగు గైడ్ ఉంటాడు, హిందీ వాళ్ళైతే హిందీ గైడ్ ఉంటాడు, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ గైడ్ ఉంటారు, లేకపోతే ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత కావచ్చు, ఆ నిర్మాణానికి ఉన్న ప్రాముఖ్యత కావచ్చు, ఎప్పుడు కట్టారు, ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్నమాట. అతను గైడ్ అంటారు. అలానే నీకు నాకు మనందరికీ గైడ్ ఏంటంటే బైబిల్. మన రూట్ మ్యాప్ ఏంటంటే బైబిల్. కనుక మన ప్రయాణం ఎలా వెళ్తుందో ఒకసారి చూసుకోండి. నీ ప్రయాణ జర్నీ ఎలా ఉందో ఒకసారి నువ్వు బైబిల్ బట్టి నువ్వు చూసుకోవాలి. కరెక్ట్గా వెళ్తున్నావా, స్ట్రైట్గానే వెళ్తున్నావా, ఏమైనా వంకర్లో మార్గం అని తప్పామా, సరైన మార్గంలో వెళ్తున్నావా, మార్గం అని తప్పుతున్నావా, తప్పామా, పాతాళమే. అందరూ వెళ్తున్నారు కదా అదే రూట్ అనుకోకండి, అందరూ వెళ్ళేది అదే రూట్ అనుకోకండి. ఎందుకంటే ఆయన అన్నాడు, పాతాళానికి వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉందన్నాడు, విశాలముగా ఉంది అన్నాడు. కనుక అందరూ వెళ్తున్నారు కనుక ఇది రైటే, ఇది అసలు చాలా తప్పు. పరలోకానికి వెళ్ళేది చాలా ఇరుకుగా ఉంది అన్నాడు. చాలా కష్టంగా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది. అయినా ఈ మార్గంలో ఉండి మీ జీవితాలను మీరు కొనసాగించుకుంటే తప్ప ఆ మహాలోకమైన పరలోకానికి మనమంతా చేరుకోం. ఓకే, ప్రయాణాన్ని ఇంతటితో ఆపేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు ఇశ్రాయేలీల ప్రయాణపు చరిత్రలో ఎన్నో మలుపులు, ఎన్నో విషయాలు, మా జీవితానికి కూడా అవసరమైన సంగతులు తండ్రి మేము ఎన్నో నేర్చుకున్నాం. మీ పిల్లలు ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి, పట్టు వదలక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా మీ పిల్లలు ఎంతో ఆసక్తితో మీ మాటలు వింటున్నారు. ప్రతిరోజు కూడా వారు ఇచ్చేటువంటి నాయన రిప్లై, వాటిని బట్టి కూడా నాయన మీ ఎంతగానో సంతోషపడుతున్నాం. ఇది ఆసక్తి వారి జీవితంలో చివరి వరకు కొనసాగించుకోవడానికి కృప చూపించండి. రేపటి నుంచి సిద్దిపేటలో జరిగేటువంటి తరగతుల్లో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించి
అనేకమైన విషయాలు తండ్రి మీ పిల్లల్ని తెలుసుకోవటానికి, వారి జీవితాన్ని సరిచేసుకోవటానికి కృప చేయమని కోరుకుంటూ, ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి వ్యక్తి కోసం, ప్రతి కుటుంబం కోసం కూడా పేరు పేరున ప్రార్థిస్తూ, మా అందరి మధ్య ఈ ప్రేమ, మా అందరి మధ్య ఈ ఐక్యత, ఈ సహవాసం ఎప్పటికీ ఇలానే కొనసాగులాగున మీ సహాయాన్ని మాకు అందిస్తారని ఆశిస్తూ, వాక్యాన్ని విని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.